ఎస్ ఇక నా లైఫ్లో ఇంతమంది గెస్ట్లు ఇలాంటి బ్యాచ్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, పుష్ప 2 December 5th ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేయబోతున్నా అయితే మనకు అర్థమవుతుంది. సో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే తగ్గేదేలే అయిపోయింది. అస్సలు తగ్గేదేలేతోటి పుష్ప ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి వాళ్ళతోటి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న. బా నిండుగుందండి అసలు ఆల్మోస్ట్. మాకు కూడా మంచి కలర్ఫుల్ ఉంది. అవునా? ఇంటర్వ్యూ కూడా అని ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్తారు కదా, నేను ఇంటర్వ్యూ చేస్తా. సో దుర్గాజీ అన్న మనందరికీ తెలుసు, చాలా సినిమాలలో రంగస్థల కాజల్ చూస్తున్నాం అని. అండ్ నెక్స్ట్ మీసం సురేష్ గారు, రైట్, అశోక్ అన్న, జగన్ జెన్నీ అన్న, అండ్ కిరణ్ అన్న. కరెక్టేనా? బాగా బిర్రు కిరణ్. ఓకే, అంటే ఓకే అన్న, సారీ, బిర్రు కిరణ్. ఆయన పేరు కంటే ఇంటి పేరు ముఖ్యం అన్నట్లుగా వాడికి ఇంటి పేరుతో పిలవాలి, లేకపోతే గుర్రు అవుతాడు మీ మీద. లేకపోతే గుర్రు అవుతాడా? బట్ ఫస్ట్ థింగ్ ఐ థింక్ సో మా పేర్లు తెలుసుకొని మరి మా నిక్ నేమ్ తో సహా పిలిచారు. మీరే ఫస్ట్ థింగ్ అనుకుంటా. అబ్బా థ్యాంక్ యూ అన్న. అంటే కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తాను, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మా ఇంటి పేరు రాలేదు బయటికి. అయ్యో అన్న, దుర్గాజీ అంటే మాకు పేరు అడవాలని వస్తుంది బయటికి. అంటే దుర్గాజీ అని అంటే బేసిక్ గా దుర్గా అని అంటారు. అని నాకు డౌట్ ఏంటంటే సుకుమార్ గారు ఎలా పిలిచారు ఈయనని దుర్గాజీ అన్నట్టు ఉంటుంది. రెస్పెక్ట్ ఉంటుంది. ఆ కన్వర్జేషన్ ఎప్పుడన్నా వచ్చింది అసలుకి? మన పార్ట్ 1కి వచ్చిందండి. పార్ట్ 1కి వచ్చింది. పుష్ప పార్ట్ 1కి అంటే రంగస్థలంలో పిలిచేవాడు ఆయన, కానీ ఎక్కువగా రాజోలు అని పిలిచేవాడు ఆయన. రాజోలు ఊరి పేరా? మాది రాజోల్ సైడ్. ఏ ఊరు అంటే మాది ఎలా రాజులు అని చెప్పడంతో సార్ కొంచెం నోటికి వచ్చిన ఊరి పేరు కాబట్టి అది రాజోలు అని పిలిచేవారు సార్. అయిపోయింది. పార్ట్ 1కి వచ్చిన తర్వాత కూడా అరే నీ పేరేంటి రాను మర్చిపోయినా సార్ దుర్గాజీ ఇప్పుడు గారని పిలవాలా? ఇది అన్నాడు ఆయన. అయిపోయిందా దుర్గాజీ? ఓకేరా దుర్గాజీ ఓకే అన్నాడు. షార్ట్ లో ఒకసారి సీన్ జరిగేటప్పుడు దుర్గాజీ పిలుతుండే నేను నాగ్జీ అని పిలిచారు ఫస్ట్. పలకట్లా. ఇప్పుడు ఏంటంటే పిలిస్తే పలకడంటే సార్ నా పేరు దుర్గాజీ. అదే రే నీకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను నాకు అర్థం కాదు. రంగస్థలం నుంచి రెస్పెక్ట్ ఇచ్చి చచ్చిపోతున్నాను నేను ఇక్కడ అంటే అంటే చిన్న హెల్తీ కన్వర్జేషన్ అంతే. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ అన్న మీ దగ్గరికి వస్తే మీరు మంచి సాఫ్ట్వేర్ టైప్లో ఉన్నారు. అక్కడ చూస్తున్నాం ఎర్రచందనం, లేకపోతే మొత్తం బ్లాస్ట్లు ఇవన్నీ. ఎలా ఉంది అసలు మీ క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెక్ట్ చేశారన్న అసలు ఈ రోల్కి తీసుకుంటారని? అంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు సారథి సినిమాలో ఛాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చేసిన తర్వాత కాల్ వచ్చిన రోజే నేను షాక్. ఓకే, నా లైఫ్ ఈ సినిమాతో టర్న్ అవుతుంది. సుకుమార్ సార్ స్కూల్లో పడుతున్నామంటే నా లైఫ్ టర్న్ అని ఫిక్స్ అయ్యాను. టర్న్ అయింది కూడా. చాలా సినిమాలు చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నా కూడా. ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. అంటే ఇందాక మనం నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు అనుండే లేదు, అరే అమ్మాయిలు చూడండి టైప్ లో ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన లవర్ బాయ్. ఆయన పాపలు ఎట్లుంటాయి అంటే పాప 1, పాప 2, పాప 3, పాప 4 అన్ని పాపలే. ఇది 11th పాప. ఇది 11th పాప. చాటగాడే. వామ్మో లేదు అంతే. అంటే అలా ఏం కాదు, అమ్మాయి ఉంటే ఫన్ ఉంటది కాదని చెప్పి అమ్మాయిలు ఉంటే ఏమైనా చూడండి ఇంటర్వ్యూలు అన్నా కానీ కాదు. అమ్మాయి ఉంటే ఫన్ ఉంటది, పాపలేదు నీకు జీవితం లేదన్న. సో అన్న ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ సుకుమార్ గారి స్కూల్లో పడడం స్టార్టింగ్ నుంచి వెళ్ళి? బేసిక్గా మీరు ఒక మంచి ఆయన ఎక్కడనో మీ ప్రీవియస్గా అయినది ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఆయన కలిసారని విన్నాం మేము బయటికి పోయినప్పుడు. ఫస్ట్ టైం సార్ని కలిసేది అక్కడే. అంటే అది మళ్ళీ చెప్తే ఈసారి స్విస్ కూడా పోసుకునే పర్మిషన్ ఉండదు మాకు. సో అదే ఫస్ట్ టైం చూడడం సార్తో. అంటే ఆ లుక్ అవని అమ్మో డైరెక్టర్ అంటే అప్పుడు అంటే డైరెక్టర్ అంటే గడ్డల మీసలు పెంచుకొని ఉండాలి అన్నట్లు సార్ అప్పటికి ఇంత గడ్డం వేసుకొని మంచి మాస్ లుక్లో కనిపించారు. అప్పుడు చూసి ఫస్ట్ టైం అదే చూడడం సార్ని. చూడగానే నేను వెళ్ళి సార్ ఒక ఫోటో సార్ అన్నా. అరే నువ్వు ఏ బ్యాచ్ అన్నారు. హీరో బ్యాచ్ సార్ అంటే అరే లైఫ్ సినిమా మొత్తం మాతోనే కదా ఉంటావు, అంత తొందర ఎందుకురా, సుస్సు కూడా పోసుకునేవాను అన్న అని చెప్పి సరే రా తీసుకొని అప్పుడే తీసేసుకున్నారు. అప్పుడే ఇచ్చారు. అంటే ఆ గెటప్తోనే నాకు ఇచ్చారు. ఇప్పుడు మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాను ఆ ఫోటో. యా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అన్న, బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి. థ్యాంక్ యూ. సో మీరు అంటే నాకు తెలిసి క్లాస్ టీచర్గా అన్న, అంటే యాక్టింగ్ క్లాస్ చెప్తున్నా. సో అక్కడి నుంచి ఎలా టర్న్ అయింది అసలు? యాక్చువల్లీ అంటే నేను బేసికలీ థియేటర్ అయిపోయింది. ఇప్పుడు నేను అందులో స్కాలర్ని, రీసెర్చ్ స్కాలర్ని. సో థియేటర్ అయిపోయి నేను ఇప్పుడు వేణుగుడుగులో ఉన్నాడు కదా, ఆయనది ఒక స్వారవుడ్ ఫిలిం స్కూల్ ఉండే. నేను అందులో యాక్టింగ్ టీచర్గా ఒక 3 years వర్క్ చేసిన. సో అక్కడి నుంచి చేస్తూ నాటక రంగంలో ఇక మనకేంటంటే ఉంటే టీచింగ్ చేసుకోవాలి, లేకపోతే నాటకం చేసుకోవాలి. ఇక్కడనే ఉండే.
అయితే రవీంద్ర భారతిలో ఒక నాటకం జరిగినప్పుడు వెంకటన్న అని మా రైటర్ వచ్చిండు. ఓకే. అన్నుండి అరే ఆడిషన్స్ అవుతున్నాయి రారా అన్నాడు. అంటే సినిమా వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ లేదు, సినిమా ఏం చేయలే, సరే అని వెళ్ళినాం. అది లక్కీగా 2 ఆడిషన్లు 3 ఆడిషన్లు అయిపోయింది, ఫైనల్గా సెలెక్ట్ అయినాం. పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 హ్యాపీ. అంటే యాజ్ ఏ స్కూల్ టీచర్గా నాకు హ్యాపీ ఏంటంటే సుకుమార్ సార్ కూడా ఒక పెద్ద స్కూల్ సుకుమార్ సార్ది. సో అక్కడ నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది. సో ఈ 5 సంవత్సరాలలో ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాం. హ్యాపీ. గ్రేట్ అన్న. ఫస్ట్ మీ అందరిని చూస్తుంటే ఏంటంటే చాలా హ్యాపీగా ఉందన్న. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మీ ప్రీవియస్గా ఆ కాస్ట్యూమ్ వేసుకొని అన్న మిర్చి స్టైల్లో, ఈయన ఫంకీగా అన్న మంచి ఒక సాఫ్ట్వేర్ ఇలా ఉంది కాస్ట్యూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? అంటే సినిమా మీరు ఇప్పుడు కాస్ట్యూమ్ తోటే అన్నారు కాబట్టి కాస్ట్యూమ్ తోటే చెప్తాం. పార్ట్ 1లో మేము రోజు అంబర్ పౌడరు ఆ బనీను వేసుకొని మాకు సినిమా అయిపోగానే అరే మన కాస్ట్యూమ్స్ ఏవిరా అనే ఇది ఉండే. సో అట్లా అందరం మంచి కాస్ట్యూమ్స్. ఓకే. ఫస్ట్ సినిమా ఎలా ఉండబోతుందన్న? అంటే పుష్ప 2 అనేసరికి పార్ట్ 1 ఇంత పెద్ద హిట్ అవుతుందో మనకు తెలీదు, అదొక రేంజ్లో వెళ్ళిపోయింది. పార్ట్ 2కి వచ్చేసరికి అంటే స్పాన్ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే పుష్ప గ్యాంగ్ అనేసరికి ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ కూడా అంత బజ్ క్రియేట్ అయిందనమాట. సో ఫస్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సినిమా? రాజమౌళి గారు తీసిన సినిమాస్ ఉన్నాయి కదండి, తెలుగు వాళ్ళు సత్తా చూపించిన సినిమా. అవును. నెక్స్ట్ మన పుష్ప 2 మన అదే పుష్ప 2 ఇంకొకటి కాబట్టి పుష్ప అన్నాను. రాజమౌళి గారు తీసిన సినిమాలు కూడా మన తెలుగులకి ఎంతో ప్రఖ్యాతిగాంచి చాలా పెద్ద పేరు తీసుకొచ్చింది. దాంట్లో మన పుష్ప 2 కూడా ఇప్పుడు ఇంకొంచెం బజ్ క్రియేట్ అయ్యి, అంటే ఒక సినిమాతో ఇంకో సినిమా మన దాని నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కితే వెళ్తాం అనమాట. ఆడియన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండే సినిమా పుష్ప 2. ఎలా అంటే మన పెట్టే ఖర్చుకి కన్నా అక్కడ థియేటర్లో చూసినప్పుడు ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా అసలు మైండ్ పోతే. మన సుకుమార్ గారు ఇంతలా బయటికి వెళ్ళిపోయి మరి ఆలోచించి ఇంతలా పెద్ద సీన్లు చేశాడు ఇలాగా అని చెప్పేసి మీరు ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు. బట్ ఆడియన్స్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకన్నా ముందు మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే పుష్ప లాంటి సినిమాల్లో 1 or 2లో కూడా మేము చేసినందుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బయటకు వచ్చి కూడా. సురేష్ గారు మీ విషయానికి వచ్చి మీరు రెస్పెక్ట్ మీది అంటే నార్మల్గా బేసిక్గా ఏంటంటే మీ సినిమాలు మేము కొన్ని చూసాం ప్రీవియస్గా ఉన్నటువంటి సినిమాలు. పుష్ప 1లో కూడా ఏదో లిస్ట్ చదువుతారు కదా, పేర్లు చదువుతుంటారు. మీది వితౌట్ ఆడిషన్ కదా నాకు తెలిసి బ్యాచ్లో అందరితో. ఎస్. మీది ఫ్రెండ్స్ బ్యాచేనా లేకపోతే ఏంటి అసలు? ఇప్పుడు అందరం ఫ్రెండ్స్ బ్యాచే. 2లో అంతా వీళ్ళు 2లో కూడా దాదాపు ఎక్కువ రోజులు చేశారు, అంటే ఫుల్ లెంత్గా ఉన్నారు వాళ్ళు. సరైన రికగ్నైజేషన్ అప్పుడు దొరకలేదు. 2లో మాత్రం రాకముందే దొరికిపోయింది. ఆల్రెడీ పోస్టర్లలో అందులో అన్నిట్లలో అందరు కనిపిస్తున్నారు. ఒక్కొక్క పోస్టర్లో ఒక్కొక్కరు రిలీజ్ అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ వీళ్ళ కోసం కూడా. ఏంటంటే సినిమా అనేది ఒక విధంగా మనకు ఎలా అంటే చిన్న రికగ్నైజ్ ఇస్తే చాలు అనిపిస్తుంది. అది పెద్ద సినిమాల ద్వారా వస్తుంది. మనం చిన్న సినిమాలు ఎన్ని చేసినా కూడా అది కరెక్ట్గా రికగ్నైజ్ చేయలేరు అనమాట. అంటే చాలామంది చూడలేరు, రీచబుల్ అనేది తక్కువ ఉంటుంది. స్టార్ హీరోలు అనేది ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంటుంది. సినిమా రాకముందు ఇంత బజ్ క్రియేట్ అయిందంటే ఆల్రెడీ సినిమా హిట్ అయిపోయినట్టే. అంటే ఇంకోటి అది డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఆల్రెడీ హిట్ ప్లస్ బ్లాక్ బాస్టర్ అని కూడా చెప్పేస్తారు అందరూ. ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా మనం సినిమా గురించి నా అవకాశాల గురించి చెప్తే 1లో ఇట్లనే సడన్గా కాల్ వచ్చింది, ఇలా తెలిసిన అతను ప్రొఫైల్ చూపించారు, వచ్చింది చేశాను. 1లో 1 అయిపోయింది. 2లో కూడా ఇలా కాల్ చేసి పిలిచారు. ఒకటే సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఫస్ట్ ఒకటే ఉంటుంది అనుకున్నా, ఒక సీన్ చేసిన అయిపోయింది. ఆ సీన్ అబ్బా ఫుల్ హ్యాపీగా ఉండే చాలు అనుకున్నాను. తర్వాత కంటిన్యూగా మళ్ళీ ఇంకో సీన్కి పిలిచారు. ఏంటి ఇంకో సీన్ ఏమైనా యాడ్ అయిందేమని ఇంకో సీన్లో చేశా. అప్పుడు చెప్పారనమాట, లేదు నువ్వు ఇందులో ఫుల్ లెంత్గా ఉంటావు, హీరోతో పాటు ఉంటారు మీరంతా, రోడ్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు కూడా ఉంటావు, సినిమాలో ఉంటావు ఫుల్ లెంత్గా. సో వేరే ఏమన్నా ఉంటే కొంచెం చూసుకో, డేట్స్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వు అంటే ఇంకా అన్నీ వదిలేసుకొని ఇదే మూవీ చేయడం జరిగింది. సో ఆయన వరుసగా పెడితే మరి మీరు బంక్ కొట్టారట మధ్య హెల్త్ సార్ వచ్చారా అన్నారట కదా. అది యాక్చువల్గా దాని అంటే కంటిన్యూస్గా జరుగుతుంది. సడన్గా హెల్త్ బాగాలేదన్నమాట, కొంచెం లెగ్ పెయిన్స్ వచ్చిండే. ఆ రోజు రాలేకపోయా, పడుకున్న. నెక్స్ట్ రోజు ఫీవర్ కూడా వచ్చేసిండే. నెక్స్ట్ రోజు కంటిన్యూటీ ఉండే, ఇంకా కంపల్సరీ రావాలంటే ఆ రోజు వచ్చా. రాగానే సీన్ జరుగుతుంది, సార్ సీరియస్గా ఉన్నాడు, వచ్చి తిడతాడేమో అనుకున్నాను. ఫస్ట్ టేక్ అయింది, కొంచెం మిస్టేక్ జరిగింది, మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ వచ్చాడు, సార్ మీరా సార్ వచ్చారా సార్ మిమ్మల్ని సార్ వచ్చారా సెట్టింగ్ అని అందరు చెప్పాడు. సో అంటే అలాంటి అన్ని మంచి మెమరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఆ రోజు అలా జరిగింది. తర్వాత
అది చిన్న ఫన్ అంటే సార్ అది సీరియస్గా జరుగుతున్న సీన్లో కూడా మంచి చిన్న ఫన్ క్రియేట్ చేసి అందరినీ సెట్లో మళ్ళీ నవ్వించి మళ్ళీ ఇమీడియట్లీ సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట. ఓకే గ్రేట్. అండ్ అల్లు అర్జున్ గారు అంటే మనకు తెలుసు పుష్ప 1 చూసిన తర్వాత మ్యానరిజం గానన్నా మీరు అంటే స్టార్టింగ్ నుంచి పుష్ప 2లో ఇంకెక్కువ త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటారట. అసలు మీరు లేని సినిమా కూడా లేదంట, ఏంటి అసలుకి? అది మా అంటే అదృష్టం lucky. actual గా. అంటే పార్ట్ 1 చేసేటప్పుడు ఉన్నాం, బట్ ఏంటంటే అదే ఆ దొంగలు నరికే టైంలో అంటే మా గెటప్స్ వల్ల మేము రికగ్నైజ్ అవ్వలేకపోయాం. అంటే మా కాస్ట్యూమ్ అవన్నీ మా పైన అంబర్ పౌడర్ జల్లి అందరినీ బ్లాక్ చేసి ఈ అబ్బాయిని రెడీ చేయడం గంట పట్టేది అనమాట. కలర్ కొద్దిగా ఎక్కువ కదా మా వాడు. సో ఈ హెయిర్ ఇవన్నీ రెడీ చేసి ఈయనకో 2 hours పట్టేది. అలా మేమేంటంటే ఆ బ్లాక్ మేకప్ వేయడం వీటి వల్ల సరిగ్గా రికగ్నైజ్ అవ్వలేకపోయాం. బట్ ఇప్పుడు పార్టీకి వచ్చేసరికి కొంచెం ఓ రేంజ్కి వెళ్ళాంగా. సో మాకు కూడా ఇలాంటి ఉంగరాలు మీరంతా రిచ్ అటగా పుష్ప మామూలు రిచ్ కాదు, ఫుల్ రిచ్. అది ఆల్రెడీ మీరు ఇప్పుడు డైలాగ్ ఉంది కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. సో సినిమా కూడా మనది ఇప్పుడు ఇంటర్నేషనల్. సో ఆ రేంజ్కి వెళ్ళేసరికి కొంచెం ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ అయింది, మేకప్ చేంజ్ అయింది, మొత్తం టోటల్ గెటప్ చేంజ్ అవడం వల్ల ఓకే త్రూ అవుట్ ఉంటుంది సార్తో పాటు. మొత్తం సార్ ఎక్కడ ఉంటే మనం మ్యాక్సిమం అక్కడ ఉంటాం. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న అల్లు అర్జున్ గారితో? అంటే ఆయన డౌన్ టు ఎర్త్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఈవెన్ ఇలా చూస్తూ గమనిస్తూ కూడా. ఆయనతో ఎలా ఉంది అసలుకి? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ తోటి అంటే మెయిన్ ఆయన డెడికేషన్. ఇప్పుడు మేమందరం సెట్కి వచ్చిన ఆయన ఎర్లీగా 6-6:30కి మేకప్ వేసుకొని రెడీ ఉంటాడు. ఓకే, మేకప్కే 2 hours పడుతుంది ఆ మేకప్కి. సో ఆయన 2 hours మేకప్ పట్టాలంటే ఇంకా ఎర్లీగా రావాలి. సో ఎర్లీగా వచ్చిన మళ్ళీ ఆయన అంటే ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ ఆల్రెడీ టేక్ ఓకే అయిపోయింది, అంత సూపర్ ఆసం. బట్ ఇంకా బెటర్మెంట్ చేద్దామేమో, ఇంకొకటి చూద్దామేమో. అంటే మనకి ఎంతసేపు ఎంత ఇవ్వాలా, మన అవుట్పుట్ ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వాలా అనేది. అట్ ద సేమ్ టైం బన్నీ సార్ తోటి ఎలా ఉంటుందంటే కో యాక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు అంటే మేము పార్ట్ 2కి ఎక్స్పీరియన్స్ అంటే పార్ట్ 1కి ఎక్కువ. ఇప్పుడు పార్ట్ 1లో ఒక సీన్లో మేము ఇట్లా టవాల్ వేసి ఇట్లా ముట్టుకోవాలి. మాకు అప్పటి వరకు అంటే సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన పెద్ద స్టారు, ముట్టుకోవాలా లేదా అని ఇదిలు ఉంటే పట్టుకోమ ఇట్లా అంటే ఆయన క్లియర్గా చెప్తాడు, పట్టుకో ఏం కాదే పర్లేదు బాగా మంచి పట్టుకో అంటాడు. ఈవెన్ పార్ట్ 2లో జాతర సీక్వెన్స్కి ఆయన పర్ఫార్మెన్స్ ఓ లెవెల్, వేరే లెవెల్ అది. ఆ పర్ఫార్మెన్స్లో ఆయన ఆ అమ్మోరు అంటే ఆ పూనకంలో ఉన్నప్పుడు మేము అసలు దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేది. అట్లాంటిది మేము పట్టుకుంటుంటే ఆయన సపోర్ట్ చేసేది. నేను అంటే అంత ఫీల్ ఉన్నప్పుడు మీరు ఫ్రెండ్లీగా అంటే ఎంత హోల్డ్ చేయగలుగుతారో అంత హోల్డ్ చేయండి, నా సపోర్టు. కో యాక్టర్స్ ఎవరన్నా ఇప్పుడు నేను మనోళ్ళు ఎవరో ఒక 4-5 టేక్స్ తీసుకున్నాం అనుకో, ఏం కాదు కూల్ చేస్తాడు అవుతుంది. ఆయనే సపోర్ట్ చేస్తాడు. ఆయన అంతుండి కూడా అదే సపోర్ట్ చేస్తాడు. బట్ ఆయనకి ఏంటంటే ఫుల్ ఫోకస్ ఏంటంటే సినిమా బాగా రావాలి, ఎవరు మనం బాగా చేయాలి, కో యాక్టర్స్ కూడా బాగా చేయాలి. ఇంకా జాతర సీన్ అంటే జాతర సీనే సినిమాకు ఒక పెద్ద ఎలివేషన్ సీను అని చెప్పేసి అని అన్నారు. జాతర సీన్ ఎలా ఉండబోతుంది? అది మీరు అది చీర కట్టుకొని ఇట్లా తీస్తాడు కదా. ఇప్పుడు ఎక్కువ మేము ఎలివేషన్స్ ఇచ్చినాం అనుకో, అది ఎక్కువ ఎలివేషన్స్ వద్దు. సో మీరు December 5th చూస్తారు కదా, అది ట్రైలర్ లో ఆల్రెడీ చూపించారు. ఆ ట్రైలర్ లోనే చూస్తే అర్థమవుతుంది, ఆ సెటప్ అదంతా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏ రేంజ్ లో ఉండబోతుంది. అంత మించే ఉంటది, డెఫినెట్. ఆ బ్యాచ్ లో ఉండారన్నా ఇప్పుడు ఆ జాతర సీన్ లో మీరు త్రూ అవుట్ ఉంటారా దాంట్లో? ఎందుకన్నా జాతర ఫైట్ ఎందుకు వస్తుందో కొంచెం చెప్పొచ్చు. ఏదేది జాతర ఫైట్ ఎందుకు వస్తుందో కొంచెం. ఎందుకు వస్తుందా? December 5th వస్తుందిగా. కాదండి మీరు అన్ని అడిగేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో ఏం చేయాలి మీరు? అంటే నేనేమంటున్నా అంటే జస్ట్ ఒక లీడ్ ఇస్తే మన వాళ్ళ అంటే మేము జాతరకి ఏం లేదు బ్రో, జాతరకి ఊర్లో జాతర అయితే అందరం వెళ్తాం కదా, అలాగే మా పుష్పంతో మేము వెళ్ళాం. కలరింగ్ అది బాగుంటది కదని చెప్పి ఇక్కడ కూడా చెప్పాం కదా, ఆడపిల్లకి అన్యాయం తట్టుకోలేడు కదా. అలా ఏమైనా గొడవలు గట్ట అయ్యి ఉంటే కలరింగ్ అన్నారు కన్నా మరి అదే పుష్పాన్ని మనం వేసేసి ఊరుకునే ఎప్పుడో పుష్పాన్ని నిన్ను అలా అది సీన్ మెయిన్ సీన్, అది చెప్పడం కష్టం. అన్న రీసెంట్ గా ఒక యాడ్ కూడా చేయడం జరిగింది కదా, నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక అల్లు అర్జున్ గారు మీరే అనుకుంటా. సే నో టు డ్రగ్స్ 1, 2, 3 వీళ్ళు ముగ్గురు అండ్ ఇంకో పర్సన్ రాలేదు, ఇంకా 4 ఉన్నారు. అది సీన్ కూడా కాంబినేషన్ లో చేశారా? హీరో గారు కాంబినేషన్ లోనే చేశారు. వీళ్ళు చేసిన తర్వాతే మన పుష్పన్న చెప్తారా అంటే హీరో గారు చెప్తారు అనమాట. సో రష్మిక గారు ఏమంటున్నారన్న సెట్ లో ఏంటి ఎలా ఉండేది అసలుకి? వదినమ్మ బంగారం. రష్మిక గారు అంటే అక్కడ స్మైల్ వచ్చిందా? వచ్చింది, అక్కడ వచ్చింది. సరే అంటే ఇప్పుడు రష్మిక మేడం అంటే ఒక్కటే ఒక మాట చెప్తా, ఇది లీక్ కాదు. ఒక సీన్లో మేడం పర్ఫార్మెన్స్ ఉంటుంది,
అది మీరు అందరూ అంటే ఇక దాని ఏమంటారు మంక్త ముగ్ధులు అంటాం కదా, ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్. ఇంకొకటి బేసిక్గా మేడం ఏంటంటే చాలా కైండ్ హార్ట్ పర్సన్ మేడం. ఏంటంటే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సెట్లో. అంటే ఇప్పుడు ఆన్ కెమెరా కాదు, ఆఫ్ కెమెరా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మేమేమో సైలెంట్గా మేడం గుడ్ మార్నింగ్ చెప్పొచ్చో లేదో అని మేము సైలెంట్గా ఉన్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, అవే రివర్స్లో చెప్పేది. సార్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటది మేడం, గుడ్ మార్నింగ్ బా అని అంటది. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేడం. బట్ ఇక్కడికి వస్తే ఎక్కడ యాక్టింగ్లో అయితే తను కూడా తగ్గలేదు, వేరే లెవెల్. అన్న పెద్ద డౌట్ ఏంటంటే ఆ చితిలో కాలుస్తున్న శవం ఎవరిదన్నా, కొంచెం ఎవరిదన్నా చెప్పారా రే అన్న, ఎవరిదన్నా మనోడు చెప్తాడు. చెప్పరే క్యూరియాసిటీ తట్టు. కెమెరా ఆఫ్ చేద్దాం, చెప్పండి అన్న. కెమెరా ఆన్ ఉంచండి, ఆఫ్లో ఆన్ లో ఉంచండి. చెప్పే అది చాలా ఇంపార్టెంట్ సీన్. ఒరే నువ్వు మెయిన్ అదిగా చెప్పాల్సింది, మెయిన్ చెప్పే. December 5th వస్తే మీతో పాటు మనం కలిసి చూద్దాం. అది మెయిన్, అది మెయినా? అదే మెయిన్ మాకు. ఓకే. సో అన్న ఇంకా ఫైనల్గా ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారి డైరెక్షన్ అనేసరికి మనకి ఆర్టిస్ట్లో అంటే ఏంటంటే ఆయన పల్స్ పట్టుకుంటాడు. ఈవెన్ డెఫినెట్గా మీరు రంగస్థలం టైప్ని అక్కడి నుంచి చూస్తున్నారు. ఇన్ కేస్ ఆయన ఒక ఆర్టిస్ట్ని తీసుకోవాలనుకుంటే ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే డెఫినెట్గా ఇప్పుడు ఇంత పెద్ద సినిమా అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు సురేష్ గారికి బాడీ లాంగ్వేజ్కి మీది మీరు, సో ఇట్లా ఉంటుంది. సో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ డైరెక్షన్ అది చేసేటప్పుడు మీకు యాక్టింగ్ చేయడానికి ఎంత స్కోప్ ఇస్తారనుకోవచ్చు? ఆయన నిజంగా ఒక సీన్ అనుకున్న ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసినా చాలా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తాడు. నేను మామూలు డెప్త్ కాదు, నిజంగా చాలా దూరం వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ బాక్స్ అన్నాను కదా ఇందాక, అంత దూరం వెళ్ళి ఆలోచిస్తాడు ఆయన. ఒక సీన్ చేసినా సరే ఆ సీన్ని ఇన్ని విధాలుగా మనం క్రియేట్ చేయగలం అంటే దీన్ని ఆడియన్ ఏ విధంగా చూస్తే అట్రాక్ట్ అవ్వగలరు అని చెప్పేసి మొత్తం చూసుకుంటాడు ఆయన. ఇప్పుడు బేసిక్గా ఒక క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు హీరో ఫ్రెండ్స్లోనే మొత్తం మేము అంత ఉన్నాం, ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్లో ఒక ఇంపార్టెంట్ ఉందండి, అంటే ఒకళ్ళు వెళ్ళి అతనికి వెళ్ళి హీరో గారితో మాట్లాడాలని ఏదైనా ఉంది. సార్ ఎలా చూస్తారు, ఎవరు పెడుతున్నాం, మరి ఓకే కిరణ్ పెట్టింటారంట అంటే చూడగానే లుకింగ్ చూడగానే ఓకే ఈడు మనోడికి దానికి కరెక్ట్గా యాప్ట్ అవుతాడని చెప్పేసి కిరణ్ సీన్కి తగ్గట్టు సీన్కి కరెక్ట్గా యాప్ట్ అయ్యే వాళ్ళని పెడతాడు ఆయన. కిరణ్ ఉన్నాడు, కిరణ్ పెట్టండి అంటారు. కిరణ్ పెట్టిన తర్వాత ఎలా చేయాలంటే సార్ మొత్తం మనోడు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి కూడా సార్ చేసి చూపిస్తారు అనమాట. నిజంగా ఆయన ఒక గొప్ప యాక్టర్, ఆయన మామూలు యాక్టర్ గా చేసి చూపెడతారన్న సెట్లో అంటే ఎలా చేయాలో చేసి చూపించాడు. అరే ఎలా చేయరా అని చెప్పేసి చెప్పి కొంచెం మనోడు చేసి చూస్తాడు ఆయన. చూసిన తర్వాత అరే ఇది బాగుంది వెళ్ళిపోచ్చేలాగా, ఏ బాగుంది అని చెప్పేసి అన్న తర్వాత మనోడు యాక్ట్ చేసిన 3వ రోజు 4వ రోజుకి కూడా ఆయన ఏమంటాడు, రే చాలా బాగా చేశారు సూపర్ రా. తర్వాత కూడా ఒక 4 రోజులు అయిపోయినా వారం రోజులు అయిపోయినా సరే ఆడు కనబడితే చాలు రే భలే చేశారు యాక్టింగ్ అంటారు. నెక్స్ట్ అలాగే ఒక పెద్ద సీక్వల్ సీన్ జరుగుతున్నప్పుడు ఏదో ఫ్రెండ్ ఏదో ఆర్టిస్టులు 2-3 ఏమైనా డైలాగ్ చెప్పినా సరే బ్యాక్ సైడ్ ఉన్న ఒక ఆర్టిస్టు కరెక్ట్గా దీనికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే కనుక సార్ బ్రెయిన్లో అది కదులుతుంది ఆల్మోస్ట్ కదిలంటే డాడీ భలే ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి టేక్ ఓకేనా అవ్వకపోయినా నెక్స్ట్ టైం ఆ అబ్బాయి చెప్తాను అనమాట, ఇందాక ఇచ్చే కదా ఎక్స్ప్రెషన్ బాగుంది రే అది కంటిన్యూ చేయాలంటారు సార్. నిజంగా ఒక ఆర్టిస్ట్కి పెద్ద స్కోప్ వస్తుంది సార్ దగ్గర. ఆయన సినిమాలో ఒక చిన్న డైలాగ్ చెప్పినా సరే చాలా అదృష్టవంతుడు, లక్కీ డ్రా అంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆర్టిస్టులు ఒకళ్ళని సరే డైలాగ్స్ ఉన్న వ్యక్తికి డైలాగ్స్ పోతాయి, డైలాగ్స్ పోయిన వ్యక్తికి డైలాగ్స్ వస్తాయి, అంటే లక్కీ డ్రా అది. నిజంగా సార్ దగ్గర చాలా అంటే చాలా హ్యాపీగా చేసిన సినిమాలు మేమైతే. అండ్ సుకుమార్ గారి స్కూల్ అంటే ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళందరూ మంచి సక్సెస్ అయిన వాళ్ళు అన్న. ఇప్పుడు మహేష్ గారు కానీ లేకపోతే ఇప్పుడు పుష్ప జగదీష్ అన్న కానీ ఈవెన్ మీ బ్యాచ్ అంటే ఎందుకు అంటే మేబీ కొత్త వాళ్ళకు ఆల్మోస్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వడానికి ఏంటన్నా అంటే ఆయన యాక్టర్ ఆడిషన్ చూసి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే సారు అంటే ఆల్రెడీ నోన్ అంటే ఈవెన్ జగదీష్ గారి విషయంలో అయినా ఫస్ట్ పెద్ద పెద్ద ఆర్టిస్టులను అనుకున్నారు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి ఫస్ట్ అలాగ అనుకున్నారు. బట్ సార్ ఏంటంటే అరే రంగస్థలంలో మహేష్కి మనం మంచి లైఫ్ ఇచ్చాం, ఈ క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉంది క్యారెక్టరు, ఎవరైనా కొత్త వాళ్ళకి ఇస్తే లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పి జగదీష్ గారిని అప్పుడు కొత్తగా అయినా తీసుకున్నారు. అంటే సారు ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసే విధానం ముందే డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ సునీల్ గారు ఉన్నారు, ఆయనకి ఆ డిజైనింగ్ అంటే ఒక క్యారెక్టర్కి 30 to 50 మెంబర్స్ని పెట్టుకొని అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నట్లు చేసుకున్నారన్నమాట. ఇప్పుడు సునీల్ గారు అవని సునీల్ గారికి ఒక గెటప్ రింగ్ తీసే దానికి సెర్చ్ చేసి అంటే ఒక పర్సన్ అంటే ఆవిడ వైఫ్ వెనకే ఉంటూ అంతా నడిపే క్యారెక్టర్కి ఎలా ఉండాలి అనే దానికి యాక్చువల్ సునీల్ గారిని చూస్తే మనం ఫన్ అనుకుంటాం, ఆయన మరి రౌద్రంగా చూపించాలి అంటే దానికి ఒక గెటప్ కావాలని చెప్పి ఆయన విషయంలో అవని మన అనసూయ గారు గెటప్ అవని అనసూయ గారు గెటప్ ఫాజ్ కాబట్టి ప్రతి క్యారెక్టర్ని
ముందు డిజైన్ చేసుకొని సెట్కి వచ్చామన్నమాట. అంత డెప్త్గా ఆలోచిస్తారు సార్. మేము హీరో ఫ్రెండ్స్ 12 మెంబర్స్ ఉన్నామా, ప్రతి ఒక్కరు ఆ సినిమా సెట్కి వెళ్ళక ముందు 4-5 సార్లు 4 వర్షాల్లో లుక్కులు మొత్తం 12 మెంబర్స్, ఒకరి హెయిర్ ఎలా ఉండాలి, ఒకరి హెయిర్ ఎలా, ఒకరు బీడీ పెట్టి ప్రతి 12 మందిని సార్ చూసి ఫైనల్ చేస్తే మేము 12 మంది సెలెక్ట్ అయ్యాం. ప్రతిదీ డీటెయిల్గా చూస్తారు సార్. కాస్ట్యూమ్ కానీ ఏదైనా ఉండడం కానీ, మమ్మల్ని ఇమీడియట్లీ ఫోటో వెళ్తుంది, ఇమీడియట్లీ ఇక్కడ డల్ చేయండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి, ప్రతిదీ చిన్నది కూడా సార్ చూస్తాడు. మా 12 మెంబర్స్లో చూసినవి మేము చేసినాం 4-5 సార్లు. ఊరికే సింపుల్గా అయితే సారు తీసుకోవడం అట్లా లేదు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్ చూస్తాడు. అది ఇంకొకటి కూడా సారు బాగా ఏంటంటే సార్ దగ్గర పలానా డైలాగ్ వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలని ఉండదు. ఆ స్పాట్ వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటాడు కరెక్ట్గా ఎవడైతే దానికి కరెక్ట్గా ఉంటుంది. సార్ ఆల్రెడీ మైండ్లో సెలెక్ట్ చేసేటప్పుడు 12 మెంబర్స్ మైండ్లో ఈయన ఒక దగ్గర వాడాలి. ఇప్పుడు నేను చేస్తున్నా, ఇతను చేస్తున్నాడు, ఇతను డైలాగ్ పడింది, నువ్వు బాగా చేస్తున్నావు, అరే నిన్ను వాడతాను రా, నేను ఎక్కడ దగ్గర వాడాలరా, నువ్వు గుర్తుపెట్టుకుని మనం గుర్తుపెట్టుకుని నేను వాడతానని చెప్పి ఆ సీన్ ఆ టర్మ్ ఖచ్చితంగా వచ్చి మీరు ఖచ్చితంగా సార్ ఆ సీన్లో పెట్టేస్తారంటే ఖచ్చితంగా పెట్టేస్తారు. అది సార్ దగ్గర ఇంకా ప్లస్ ఉంటుంది అనమాట. సో ఆయన అంటే తీసుకుంటాడు అవి ఇమీడియట్లీ అబ్జర్వ్ మైండ్లో, నువ్వు ఏదైనా అక్కడ చేసినా కూడా మైండ్లో పెట్టేసుకుంటాడు సార్. అలా చూస్తుంటాడు. పలానా సీన్ వచ్చినప్పుడు అరే ఎవరు చేశారు, మళ్ళీ ఇలా ఒకసారి హీరో ఫ్రెండ్స్ని పిలవండి, అటువంటి నువ్వైతే బాగుంటుంది, నువ్వు చెయ్యి సార్ ఎప్పుడు మనకు సార్ చేసి చూపించారు, నువ్వు చేస్తావు ఫస్ట్ చేస్తావు అలా చూస్తాడు. నువ్వు చేసావు బాగుంది చూస్తాడు, ఇంకొంచెం అరే ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా చెప్పి ఇలా చేసి అలా చేయించుకుంటారు సార్. ఫస్ట్ మనలోంచి బయటికి తీస్తాడు సార్. అందుకు నెక్స్ట్ ఆర్టిస్ట్ బయటికి వెళ్ళిన చేసుకోవడానికి ఎందుకు కొత్త వాళ్ళని స్కోప్ అంటే అది ఆ ఎగ్జైట్మెంట్ సార్ దగ్గర ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సుకుమార్ సార్ దగ్గర మనం సినిమా చేస్తే బయట మనం ఇంకా ఈజీగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బేసిక్గా చెప్పాలంటే ఆయన ఏంటంటే ఫస్ట్ సినిమా ఫీల్డ్కి రాకముందు లెక్కల మాస్టర్ కదా. ఏ లెక్కలు అంటే ఏ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేయాలో తెలుసు. అందుకే ఎంతమంది ఉన్నా ఏంటి ఏ లెక్క ఎక్కడ వేయాలి, ఎవరి లెక్క ఎక్కడ చూడాలి అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయనకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ సమన్యాయం చేస్తాడు. అది మళ్ళీ క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తాడు, ఫోకస్ పెడతా ఎక్కువ. అంటే ఆయన సినిమాలు నువ్వు ఏవి చూసుకున్నా క్యారెక్టరైజేషన్ మీదనే ఉంటుంది. అవునవును, ఆ క్యారెక్టరే అది లేపుతుంది. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఇప్పుడు మా దాంట్లో అన్న అయినా నేనైనా ఎవరైనా మేము యాక్టింగ్ చేసినప్పుడు మా బాడీ లాంగ్వేజ్ అది ఇది అబ్జర్వ్ చేస్తాడు సుకుమార్ సార్. అబ్జర్వ్ చేసి షార్ట్ ఓకే అయిపోయింది, కెమెరా అయిపోయింది, బయటకు వచ్చి మేము ఎన్నో ఒక దగ్గర నిల్చుంటే మనం చేసిన పర్ఫార్మెన్స్ ముందు మేము ఎట్లా చేసాం అట్లా నడుచేసి ఆయన జరుగునాయన్న సెట్ లో ఇంత ప్రెషర్ లో కూడా ఆయన చేసేది. అంత ప్రెషర్ అంత టెన్షన్ నుండి ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమో పెట్టినా అనుకో, అది బాగా అబ్జర్వ్ అవుతాడు. లేదా అన్ని ఏదైనా పెట్టినా అనుకో, సార్ అని ఏదో రాసుకున్నాను అనుకో, బాగా అబ్జర్వ్ అవుతాడు. మేము ఏదో మాట్లాడుకుంటే పక్కకు వచ్చి సార్ అని అంటాడా, అంటే మా ఎక్స్ప్రెషన్ మాకు గుర్తు చేస్తాడు, పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడు. ఇంకొకటి సార్ ఎంత ఫన్నీగా ఉంటారంటే, ఒకరోజు సార్ తోటి ఫోటో నేను పార్ట్ 1లో దిగి 2లో ఒకరోజు ఫోటో దిగుదామని, సార్ ఒక ఫోటో ఇవ్వండి సార్, ఎందుకు రా సినిమా అంతా ఉంటారు కదా అడిగిన తర్వాత ఇలా ఫోటో దిగి సెల్ఫీ దిగిన తర్వాత అది బారాలి, మళ్ళీ ఇంకోటి దిగిన తర్వాత అరే ఇన్ని రోజులు అనిపించలేదంటే నువ్వు ఈరోజు ఫోటో దిగుతుంటా, నా షర్ట్ బాగుంది. ఓకే సార్ అంటే ఇన్ని రోజులు అది ఫోటో అడగలేదు, ఈరోజు షర్ట్ బాగుందని వచ్చి ఫోటో దిగుతున్నా కదరా సార్. లేదు సార్ ఈరోజు కుదిరింది సార్, చాలా బాగున్నారు సార్ మీరంటే, లేదు షర్ట్ బాగుందని ఫోటో దిగుతున్నా కదా, నా కోసం కాదు కదా నువ్వు వచ్చింది అంటాడు సార్. అంత ఫ్రీగా ఉంటారు అనమాట మాతోటి కూడా. మా అందరి మీద అంటే ఆయనే ఇప్పుడు ఇప్పటిదాకా మనం అందరూ మాట్లాడినట్టు ఆయనే మా అందరినీ మంచి చూజ్ చేసుకొని వెతుక్కొని తీసుకున్నాడు. సో మా అందరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది సార్కి. సో మాకు కూడా సార్ మీద సో మచ్ అంతే లవ్ ఉంది, గురువు దగ్గర శిష్యులు అన్న. అండ్ ఇప్పుడు 6 ఉంటేనే స్టూడియోలో ఎలా ఉందంటే సెట్లో 12 మంది అన్న. అటు సుకుమార్ గారు అంటే మాకు తెలియదు, ఆయన ఈ కోణంలో తెలియదు ఇంత జయాలుగా ఉంటారని. అండ్ అటు బన్నీ గారు. సో ఎలా ఉండేది సెట్లో, ఎలా ఉండేది అన్న? ఇది జాతరే మాకు ప్రతిరోజు జాతరేనా? ఎంజాయ్ అంటే బేసిక్గా అందరం ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, షూట్కి వెళ్ళాలనే ఫీలింగ్ అయితే మాకు ఎవ్వరికి లేకపోయేది. ఈవెన్ బాబు ఎవరిదాకానే చెప్పిండు, పండుగలకు కూడా వెళ్ళలేను, మాకు సంక్రాంతి పండుగ ఏ పండుగ అయినా అంతా షూటే, మొత్తం షూటే. మీరు చెప్పండి అన్న, అంటే మీరు ఆంధ్ర కాబట్టి సంక్రాంతి అంటే బేసిక్గా చాలా మందికి ఇష్టం ఉంటుంది. వెన్ సుకుమార్ గారిది కూడా అక్కడే ఇందాక మనం, అయినా కానీ ఆయన పోకుండా పుష్ప 1, 2కి అసలు ఈ మధ్యలో ఎక్కడా పోలేదు అనుకుంటున్నా నాకు తెలిసి. ఆయన అంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మీకు అనిపించలేదా బా ఏంట్రా అని? అంటే మేము సంవత్సరాలు ఇక్కడ ఉన్న మహా అయితే సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రమే ఊరికి వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోడి పందాలు, గుండాట్లు, రికార్డింగ్ డాన్స్, అంటే అదొక వాతావరణం వేరు. హైదరాబాద్లో మనం 1 year ఉండి కష్టపడిందా అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఫీల్ వేరిపోద్ది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకుంటూ ఇవన్నీ. సార్ కూడా ఊరు వస్తారనమాట.
ఆయన కూడా ఎప్పటికప్పుడే లీవ్ ఇస్తారు. కాకపోతే సినిమా అనేది గొప్పది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా మెయిన్ పండగ ఏంటంటే సినిమాయే. ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి పండగ అంటేనే సినిమా. ఆ సినిమా ఉందని ఇంకే పండగ వద్దు. కానీ ఏంటంటే దాని ముందు ఇది చిన్నది అయిపోయేది. సో డెఫినెట్గా అంత డేట్స్ దొరకవు కాబట్టి డేట్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ డేట్స్ మళ్ళీ మిస్ అయిన అనుకోండి ఇబ్బంది కదా. ఒకవేళ 10 మంది ఉన్నా సరే 11 మంది ఉన్నా సరే షూట్ అయిపోవాలి, తర్వాత చూసుకుందాం. ఇంకా ఆ వెర్షన్లోనే వెళ్ళిపోతుంటాడు ఆయన. యాక్చువల్గా ఏమైందంటే అన్న చెప్పండి. ఆ పార్ట్ పుష్ప 1 అప్పుడు మాకు పండక్కి షూట్ ఉండేది. మనకేంటంటే మాది శ్రీకాకుళం. మాకు శ్రీకాకుళం ఏంటంటే అందరూ వచ్చే పండక్కే వస్తారు. అంటే అందరూ హైదరాబాద్ అంటే వెళ్ళిపోతారు కదా పన్నులకని ఇటుకెళ్ళి. పండగ మాత్రం తప్పకుండా వస్తారు అన్నమాట. సంక్రాంతి మాకు బాగా పండుగ, అది బాగా చేస్తారు. అయితే మనకి కొంచెం కార్డ్స్ ఆడడం ఇవన్నీ చాలా ఉంటాయి, ప్యాకౌట్ ఇవన్నీ కొంచెం పండగ టైంలో ఆడేవాళ్ళం. అయితే మా వాళ్ళంతా రెడీ చేసుకొని సరే వస్తుందో కదా వస్తుందో అని మాకు ముందు షూట్కి ఉండదని చెప్పారు. మళ్ళీ సడన్గా డేట్స్ ఎలా అడ్జస్ట్ అవ్వట్లేదని చెప్పి పండగ షూట్ పెట్టారు. అబ్బా దొరక పండగ దొరికిందంటే సారీ పండగ కూడా లేకుండా చాలా హట్ అయ్యాం. అంటే ఫైనల్గా మళ్ళీ షూట్ చేసుకుని అంతా అయిపోయింది. 14, 15, 16 షూట్ ఉంది. కరెక్ట్ 17th రోజేమో ప్యాకప్ చెప్పారు. సమ్ టెక్నికల్ విషయం ప్యాకప్ అంటే మీరు అందరు ఊర్లో అడిపోతే మీరు ఇటు వెళ్ళిపోయారు మళ్ళీ. చెప్తుంది నాకు. అప్పుడు మారేడుమిల్లిలో షూట్ అవుతుంది మాకు అక్కడ నుంచి దగ్గర 4 hours 5 hours మాకు శ్రీకాకుళం 5 hours జర్నీ. అయితే 16th ఈవినింగ్ 5 o'clockకి అందరూ కనుమ అయిపోయింది. అందరూ ఊరు నుంచి హైదరాబాద్ రిటర్న్ అవుతుంటే నీ బ్యాగ్ పట్టుకుని ఇంటికి మీరు ఊరికి వెళ్తారా? అయితే ఎరా పండగ రాకుండా అందరికి వెల్కమ్ ఇది వీడ్కోలు చెప్పడానికి వస్తున్నావు అని చెప్పి అందరూ ఊర్ల నుంచి వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళా. అది సో ఫన్నీ అనమాట. అసలు అలా పండగ టైంలో ఆ సార్ పండగ ఇవేముండదు, మెయిన్ షూట్ సినిమా తర్వాత ఏదైనా. ఓకే ఏంటంటే అల్లు అర్జున్ గారు మనందరికీ అనేసరికి డ్యాన్స్ అన్న. సో రీసెంట్గా శ్రీలీల గారు కూడా యాడ్ అయ్యారు. ఆ సాంగ్లో కూడా మీరు అందరు పక్కనే ఉన్నారు అన్నట్టు టాక్. ఎలా ఉండబోతుంది అన్న కిసిక్ సాంగ్? అంటే ఆ లైవ్ పర్ఫార్మెన్స్ చూడడం ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? ఎలా ఉందంటే కిసిక్ సాంగ్ కిసిక్ ఉంటుంది. క్రేజీ గారు బాగా ఎంజాయ్ చేశారు. ఆయన బాగా చాలా కిస్సులు కూడా అడిగారు చాలా మందికి. నేనే కాదు అందరు బాగా ఎంజాయ్ చేశారు. సాంగ్ మాత్రం ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ 50 million దాటి రికార్డ్ బ్రేక్స్ సృష్టించింది. చాలా దానిలలో అంటే రీల్స్లలో షార్ట్స్లలో అన్నిట్లలో అదే అందరు చేస్తున్న ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ ఇంకా విజువలైజేషన్గా చూసినప్పుడు ఇంకా అదిరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ లిరికల్ వీడియో కదా, ఆడియోకే ఇంత ఉందంటే ఇంకా వీడియో వచ్చిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ శ్రీలీల గారు అండ్ హీరో గారు ఇద్దరు హై లెవెల్ ఎనర్జీతో చేశారనమాట డ్యాన్స్. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేయడం అక్కడ మేము చూసి మా కన్నుల పండుగ మేము పండుగ చేసుకోవడం మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం. కానీ అందులో మీనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాడ్ కామెంట్స్ చేశారంటే దెబ్బలు పడతాయి. ఒకసారి పాడరా? ఫోటోలు కానీ మార్పింగ్ చేశారంటే దెబ్బలు పడతాయి అంటే మీనింగ్ఫుల్గా అండ్ అట్ ఏ టైం ఎంజాయ్ చేసేటట్టు. అంటే ఎవరైతే యూత్ ఉంటారో మాస్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాంగ్ రాసినట్టున్నారు మన చంద్రబోస్ గారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతిసారి మూవీలో మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ ఉంటుంది, స్పెషల్ సాంగ్ ఉంటుంది. నువ్వు అంటావా మా కూడా అలానే వచ్చింది కదా, రింగా అంటే అమలాపురం జిగేలు రాని చెప్పుకుంటూ వస్తే అట్లా ప్రతి సినిమాలో ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఒక మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, అసలు ఎవరిని వదిలిపెట్టలేదు సార్. నీకేం నచ్చుతుంది అది ఉంటుంది, ఆయనకేం నచ్చుతుంది ఇది ఉంటుంది, ఈయనకేం అంటే ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళు 6 మంది ఉన్నాం. 6 మంది మెంటాలిటీస్ వేరే ఉంటాయి. 6 మంది కూడా డిఫరెంట్ ఉంటాం, మనం సేమ్ ఉండం, మన చేతికున్న వేళ్ళే సేమ్ ఉండయి, అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇట్లా వీళ్ళందరికీ ఏమేమి కావాలో సార్ మంచిగా మైండ్లో పెట్టుకొని చెప్పినా కదా లెక్కల మాస్టర్ అని, అందరికి ఏ లెక్కకి ఆ లెక్క వేసి మంచిగా సెటిల్ చేశాడా సార్లు చేసి ఇంకా ఇప్పుడు అతి త్వరలో తెర మీద అందరు చూపించబోతుంది. అసలు ఈ సాంగ్ గొప్పతనం ఉంది బ్రో. ఏంటన్నా చెప్పండి. యాక్చువల్ గా కిస్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం బాయ్ ఫ్రెండ్ అనుకో, ఒక అమ్మాయి ముద్దడగాలనుకో ధైర్యం చేయలేం. ఇప్పుడు నేనున్నా కిస్ అంట ఏముంది పాట పాడుతుందా దానికి ఏమో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం సార్ దృష్టిలో పెట్టుకుని రాశారంటవా అన్నట్లుగా మనం అంటే ఇండైరెక్ట్ గా మనం ఒక అంటే అడగొచ్చు కిస్ అన్నాం అనుకో, ఏముంది పాట పాడుతుంది అని చెప్పి బాగుంటది. రాశారంట సార్ సురేష్ అన్న. అంటే లవర్స్ అందరికి ఇది ఒక యూజ్ చేసుకోవచ్చు బాగా. ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ అడగాలంటే మరి నీకు కొంచెం నాకంటే
వెంటనే శ్రీలీల గారు కూడా అంటారు ఇలాంటి కామెంట్ చేశారంటే దెబ్బలు పడతాయి అంటే అంటే మీరు కిసి కంటే అవతల కూడా దెబ్బలు పడతారు అని. మరి పడతాయి కాదు అప్పుడు పడిపోతాయి ఆల్రెడీ. అది రీల్లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వస్తుంది. ఇప్పుడు మందు తాగుతానని అన్నారు అనుకో, ఆమెమో లేడీ వచ్చి కర్ర స్టిక్ పట్టుకుని దెబ్బలు పడతారు అంటారు. ఇలా చాలా వస్తున్నాయి రీల్స్. కాకపోతే అన్నేంటి అన్న అలవాటైన ప్రాణం అంటే చెప్తారు బ్రో. ఇదిగో ఒక మాట, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఫోన్ తీసుకుని మొత్తం చెక్ చేస్తా చూడండి. మీ ఇంట్లో మీ మమ్మీ గారికి ఉంటే కానీ ఒకసారి మనోడు ఫోన్ తీసుకోండి దొరికేస్తాడు. ఏ కాంటాక్ట్ తోటి పాపలు 12 చూసేసాడరా? కదన్న ఏంటో దగ్గర నుంచి చూసిన వాళ్ళ చెప్తున్నారు ఏంటన్నా? అంటే నేను అంటున్నాం కదా, ఇన్ కేస్ పర్సనల్ లైఫ్ లో కూడా రిలేషన్ అయిపోయాడు కదా, పక్కనే ఉంటాడు కాబట్టి ఇన్స్టాలో ఉన్న మెసేజ్లు కానీ ఫేస్బుక్ మెసేజ్లు కానీ. అంటే లైఫ్ ఎంతమంది ఉన్నా లైఫ్ లో ఒకరు ఉంటారు బ్రో, మనల్ని హ్యాపీనెస్. మాకురా రే, నీకు కాదు, నా లైఫ్ లో కూడా ఒకరు ఉన్నారులేండి, పర్లేదు. మావాడు మళ్ళీ ఫ్రెండ్లీ ఇచ్చేస్తాలే ఫోన్ అట్లా. బయట బ్రతికేది కన్నా స్నాప్లు ఎక్కువ బ్రతుకుతాడు. ఇప్పుడు మీ దిశ స్టూడియోకి వచ్చాం కదా, ఆల్రెడీ స్నాప్ లో వెళ్ళిపోయి ఉంటది. ఆల్రెడీ ఫ్యాన్స్ వెయిటింగ్. అక్కడి నుంచి ఎలా ఉన్నారు అన్న? అంటే ఒకటి చెప్తా బ్రో, మనం ఎక్కడున్నామో మనం ఫోన్ చేసి తెలుసుకోకూడదు. మన స్నాపా? అందుకే మా ఫ్రెండ్స్ అందరు నన్ను స్టేటస్ చేయగానే స్నానం చేసి దొరికిపోతే ఈజీగా దొరికేస్తాం. అవును, అది కూడా అప్పుడప్పుడు మైనస్ అవుతుంది. కాదు, మనోడు కూడా ఉందండి, రింగ్ మనీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి. ఎవరన్నా? రింగ్ మనీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటారు తెలుసా, వాట్సాప్ నేను బ్లాక్ చేస్తాడని చెప్తాడు. నేనంట వాట్సాప్ స్టేటస్లు అన్నీ ఉంటాయి. ఇదిగో జగన్ రైలు పోగి, ఇదిగో జగన్ వాట్సాప్ నేను బ్లాక్ చేస్తాడు, మనోడికి మెసేజ్ చేయకండి అంటాడు. రైలు పోగి కాదు, బట్ అప్డేట్ ఉంటాయి. ఎట్లా అంటే ఈ రోజు దోశతో మన బ్రేక్ఫాస్ట్ పూర్తయింది అంటే రైలు పోగండి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటాయి కదా, పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా అప్డేట్స్ ఉంటాయి. మామిడి నైట్ పబ్బుతో ఎండ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తోటి తర్వాత పబ్బు తోట. ఓకే, గ్రేట్. ఇంకా నార్మల్గా ఏంటంటే ఆర్టిస్టుల విషయానికి వస్తే అన్న, దాంట్లో ఫహద్ ఫజిల్ గారు, సునీల్ గారు, అనసూయ గారు బిగ్ కాస్ట్ ఉంది దాంట్లో. సో వీళ్ళ కాంబినేషన్స్కి మీకు ఉంటాయి అంటే ఆపోజిట్? డెఫినెట్గా పుష్ప గ్యాంగ్ అంటే వాళ్ళకు ఆపోజిట్ గ్యాంగ్. సో ఎలా ఉండబోతున్నాయి ఆ సీన్స్? సైలెంట్ మళ్ళీ. కాంబినేషన్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అన్న, కనీసం చెప్పండి అన్న. ఉంటాయి బ్రో, ఉంటాయి. మామిడి యాక్టివ్గా ఉంటాడని నేను ఆగే. మామిడి యాక్చువల్గా కాంబినేషన్ సీన్స్ అంటే మేము పుష్ప సార్తో త్రూ అవుట్ మూవీ ట్రావెల్ అవుతాం కాబట్టి అన్ని సీక్వెన్స్లో ఒక్కొక్కరితో కాంబినేషన్ సీన్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే సినిమా మొత్తం ట్రావెల్ ఉంటాం బ్రో. మీరు ఆల్రెడీ ఫాఫాత్ చూశారు కదా, పార్టీ ఉందా పుష్ప అంటే అదే ఫైర్ అంటే కాదు, అంటే వైల్డ్ ఫైర్ అనేది ఆయన ఫైర్ అంటే మీరు వైల్డ్ ఫైర్ అన్నాం. మరి అది ఆయన కాంబినేషన్. అట్లా ప్రతి అంటే ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ తోటి అంటే చెప్పాం కదా, ఫుల్ లెంత్గా హీరో గారు ఎక్కడ ఉంటే ఆ సీన్లో ఖచ్చితంగా ఉంటాం. అంటే కొన్ని సీన్స్లలో లేనివి కూడా ఉన్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి కదా, అంటే ఎవరు కాంబినేషన్లో ఉన్నప్పుడు కూడా మేము ఉంటాం అనమాట. ప్రతి సీన్లో మీకు ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి 2 సాంగ్స్లో ఉంటాం, డూయట్ అది కొన్ని సాంగ్స్లో ఉంటాం, మిగతా సాంగ్స్లలో అంటే అనేది ఏంటంటే హీరో గారితో పాటు ఉంటాం, హీరో గారు లేని కూడా మేము ఉన్నాం లేని కూడా ఉంటారు కూడా. అంటే చెప్తాం కదా, హీరో గారికి మించి మా అవును, సినిమా మొత్తం మీదే త్రూఅవుట్ సినిమా. సారు మా అన్నయ్య ఏంటంటే అన్ని పనులు వాళ్ళు చేయలేరు కదా, కొన్ని పనులు మాకు చెప్పేసి ఆయన రిలాక్స్ అవుతాం. మాకు సార్ ఇచ్చిన ఇందులో ఈ టూలో మాకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే, అందరూ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్స్ మిస్ చేశారనుకో అది పోద్ది. మేము ప్రాక్టికల్గా ఫహద్ ఫజిల్ గారు, సునీల్ గారు, రావు రమేష్ గారు, అనసూయ గారు, శ్రీలీల గారు, మన శ్రీవల్లి గారు, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్లు ఎవ్రీడే మేము చూడడం ఆ వర్క్ ఏమిందని మాకు గోల్డెన్ ఛాన్స్ అనమాట. డైరెక్ట్గా మాకు అక్కడే తెలిసింది, ఓకే ఇలా టేక్ ఇలా చేయాలి. వాళ్ళు ఇంప్రవైజేషన్ చేస్తుంటారు, ప్రతి టేక్ మేము బాగా అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అక్కడే ఉంటాం ఫన్నీ చేస్తూ సీన్ సార్ చెప్పే విధానం, వాళ్ళు చేసే విధానం, టేక్ ఇవి పర్ఫార్మెన్స్ వేరియేషన్ చేంజ్ అయితే చూసావా, అది మాకు వచ్చిన పెద్ద గోల్డెన్ ఛాన్స్ అన్న. ఇప్పుడు మా సుకుమార్ సార్ ద్వారా. ఓకే, పుష్ప 1లో ఇప్పుడు చూసిన వాళ్ళకంటే 2లో కొంతమంది ఆర్టిస్టులు యాడ్ అయ్యారు. ఇప్పుడు రావు రమేష్ గారు మీరు అన్నట్టు, జగపతి బాబు గారు కూడా. రావు రమేష్ గారు లేదు, ఇప్పుడు కొత్తగా జగపతి బాబు గారు కూడా యాడ్ అయ్యారు దాంట్లో. ఆయనతో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్లు ఏమైనా ఉంటాయా అంటే అట్లీస్ట్ అట్లనే చెప్పండి. ఉన్నాయండి, December 5th ఉన్నాయి, కానీ అది ఎప్పుడు చూడాలంటే మీరు December 5th చూడాలని అవసరం లేదు, ఆల్మోస్ట్ తెలుసు అందరికి December 5th అంటే. అంటున్నాడు ఏదైనా అంటే December 5th అంటున్నాడు. అదే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కానీ చాలా గొప్పదండి సినిమా. డెఫినెట్ గా దాని గురించి మీరు ఏది అడిగినా సరే, నేను కామన్ గా క్యాలెండర్ లో కూడా నేను December 5th అని చెప్పా. కారణం ఏంటంటే, కానీ అంత మంచి సినిమా గురించి December 5th వెయిట్ చేయాలి.
ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఏ ఆర్టిస్ట్ అస్సలు తగ్గలే అసలు ఎవ్వరు ఫాత్ ఫజిల్ అయినా ఎవరైనా. సుకుమార్ గారు ఎక్కడా తగ్గనివ్వాల, ఎవరిని కూడా తగ్గనివ్వాల, ఎవరికి తక్కువ చేయాల, అందరినీ బాగా చూపించాడు ఆయన సారు, అందరికీ సమన్యాయం చేశారు, సినిమాకి ఇంకా ఎక్కువ చేశాడు ఆయన, ఇంకా ఎక్కువ న్యాయం. అంటే ఇప్పుడు పుష్ప 1 పాన్ ఇండియా అంటే ఇప్పుడు మొత్తం కొత్తగా అప్డేట్ ఏమొచ్చిందంటే ఎవరు థియేటర్కి వెళ్తే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారట కన్నా. రీసెంట్గా వచ్చిన అప్డేట్ విన్నాం. విన్నారా? అది మొన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అదేదో కొత్తగా 6 లాంగ్వేజెస్ 6 కాదు ఇంకా ఇంకేదైనా కూడా ఉన్నాయి అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయని విన్నాం. అంటే వచ్చింది మాకు కానీ వినికిడే అంతే, ఇక రియాలిటీ మాకు తెలియదు. అంటే మా మూవీ నుంచే అది అవుతుందని చెప్పారు. కొన్ని రోజుల్లో ఉంది కదా, సో అందరు మంచిగా ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో ఇంకా పుష్ప 2 అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫేస్, అంటే ఇప్పుడు మీరు అన్నారు అన్ని లాంగ్వేజెస్లో, సో ఏ స్లాంగ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా మంచి హ్యాపీగా పెట్టుకొని ఉంటే ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది కదా. మా సినిమా అందరికి రీచ్ అవ్వాలని మాకు కూడా కోరిక ఉంటుంది. 12,000 స్క్రీన్స్ పైన అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు. సో అది మాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఓన్లీ ఇక్కడ మన తెలుగు స్టేట్లలో ఉండే, ఇండియా కూడా దాటిపోయి మంచిగా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరు చూస్తారు మమ్మల్ని. కానీ మీరు డే 1 పుష్ప సినిమాలోకి ఎంటర్ అవ్వగానే, అది 2లోకి షూట్ మన థియేటర్లో సినిమా చూసేటప్పుడు మీరు ఆ ప్రపంచంలోనే ఉంటారు, బయటకు రారు. అవునా? కొత్తగా ఇంటర్వల్ వచ్చాక కూడా మీరు ఫీల్ అవుతారు, అబ్బో ఇంటర్వల్ వచ్చేసిందా అంటే నెక్స్ట్ చూసేయాలి, అంత క్యూరియాసిటీగా ఉంటారు అన్నమాట. క్యూరియాసిటీగా మీరు కరెక్ట్గా మొత్తం సినిమా అయిపోయినప్పుడు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుందండి సినిమా, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారు. అది కూడా 3 hours 20 minutes అన్న సినిమా డ్యూరేషను. అంటే మేబీ మాకంటే ఎంత ఇంపార్టెంట్ అయితే అన్ని సీన్స్ కట్ చేయకుండా 3 hours బేసిక్. ఇప్పుడు మీరు అన్నట్టు సుకుమార్ గారు అంటేనే కట్ చేస్తారు, లెక్కల మాస్టర్. అలాంటిది ఆయన 3 hours 20 minutes ఉంచాడంటే ఏంటి సినిమా పరిగెడుతుందండి. అలా ఉండు. అండ్ ఇంకోటి హ్యాపీ విషయం ఏంటంటే, సంతోషం ఏంటంటే అందరు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు అన్న. మేబీ అంటే ఇప్పుడు పుష్ప గ్యాంగ్ అనేసరికి ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరెవరో సౌత్, అది నార్త్ ముంబై కాకుండా పక్కా తెలుగు వాళ్ళని, ఇది చాలా హ్యాపీగా ఉంది. తెలుగు వాళ్ళు ఇంకా మాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. అది మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, అంటే కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినాడు సార్ ప్రతి సినిమాలో. ఇప్పుడు ఈవెన్ జగడంలో కూడా ఒక టీం ఇంట్రడ్యూస్ అయింది, ధనరాజు, తాగుబోతు రమేష్ గారు, వీళ్ళంతా ఇంట్రడ్యూస్ అయింది. సో మా టీం అనేది వేరే లెవెల్, మేమంతా సుకుమార్ సార్ సోల్జర్స్. అది 12 మంది కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు వెళ్తారు బాగానే. అది ఏంటంటే నాకే అనిపిస్తుంది, ఎందుకంటే ఎంతమంది కలిసి సినిమా చేసేటప్పుడు అంతే 5 years జర్నీ కదా, అందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది మనోడు ఇలాగా ఎవరికి అంటే అందరం కలిసి ఉన్నా కాబట్టి ఇలా ఇంతలా ఉందన్నమాట. అది ఒక్కొక్కరు విడిపోతూ ఉంటే అందరూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్కోప్ ఉంటుంది, బట్ కూడా ఒక్కొక్కరు కూడా మంచి పేరు వస్తుందండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. 12 మంది గురించి అయితే నేను ఆలోచించుకుంటూ ఉంటా, ఇంతమంది ఉన్నా అందరం కలిసి ఒకే సినిమాలు చేస్తున్నాం, ఏమో ఒక్కొక్కరు విడిగా వెళ్తే ఎలా ఉంటుంది అసలు లైఫ్లో మర్చిపోలేని. అవును, సార్ సినిమా 1 చేసిన తర్వాత కూడా చాలా మంది మన వాళ్ళు బయట చేస్తున్నారు సినిమాలు కూడా, చాలా మందికి ఆఫర్స్ వస్తున్నాయి. అన్న ఇప్పుడు పుష్ప 1 చేసిన తర్వాత మీలో ఎవరన్నా వేరే సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు? మీరు అంటే మీరు కామన్ గా చేస్తారు, మీరు 1 అయినాక చేసాం అందరూ. 1 year గ్యాప్ వచ్చింది నాకు. పుష్ప అయిన తర్వాతే నాకు ఓ సినిమాకి విలన్ గా చేశాను, ఆ హేట్ లవ్ సినిమాకి. అది నాకు సార్ ఇచ్చిన గిఫ్ట్, సుకుమార్ గారు. ప్రతి ఒక్కరు అలా. నేను బెదుర్లంకలో ఫ్రెండ్ గా. అవును తెలుసు. అంటే అన్న మీరు కార్తికేయ గారి సేమ్ బ్రదర్ టైప్ లో ఉంటారు ఇద్దరు. అంటే యాక్చువల్లీ సైడ్ లుక్ లో అలాగే ఉంటాం. నేను చావుకోటి చల్లగా కూడా చేశాను. చావు కబుర్ చల్లగలో చేసినప్పుడు డిఓపి గారు అదే అన్నారు, అంటే ఫ్రేమ్ పెట్టినప్పటికి ఇద్దరం కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు సైడ్ లుక్ లో ఉంటే ఇద్దరే, నాదిని హీరో గారిని ఉన్నప్పుడు డిఓపి గారు పక్క వచ్చి ఇద్దరు ఒకేలా ఉన్నారు, అంటే ఉన్నారంటే ఒకళ్ళ హైట్ ఒకళ్ళు బ్లాక్ అని ఆయన వైట్ అని కదా, ఇద్దరు ఒకేలా ఉన్నారని చెప్పేసి మాట్లాడుకుంటే నేను అనుకున్నా ఓకే పంపేస్తారైతే, ఎందుకంటే సేమ్ ఉండకూడదు ఆల్మోస్ట్ సినిమాలో. కానీ నేను అనుకున్నా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఒకే కాదేమోలే, వేరే ఆర్టిస్ట్ పెట్టుకుంటారు అనుకున్నా. ఉంచారు, పెట్టారు ఆ కాంబినేషన్ కూడా. ఆ చావుకోటి చావుగా ట్రైలర్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా వాయిస్తోనే వస్తుంది, ఎవరని మీరు ఎవరు కావాలని చెప్పేసి అడుగుతాను అనమాట అది. బట్ మళ్ళీ బెదుర్లంకలో కూడా సేమ్ ఆయనతో పాటు త్రూ అవుట్ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్ మొత్తం 6 ఫ్రెండ్స్, అందులో కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారండి. క్లాక్స్ అండ్ డైరెక్టర్ అయినా క్లాక్స్ గారు. సో చాలా రోజుల తర్వాత కార్తికేయ గారు కూడా ఒక మంచి హిట్. అవునవునవును, 2012 బ్యాక్గ్రాఫ్ లో వచ్చిన ఆయన కూడా బాగా మాట్లాడతారులేండి. అనే బాగున్నారు అని అడిగితే బాగున్నాను దొరికి ఎలా ఉన్నాను, అదే గుర్తుపట్టారండి, మనం కలిసి చేసాంగా చావుగా. ఆయన కూడా మంచి బాగా మాట్లాడతారులేండి. ఇప్పుడే మా బావగాడు ఏం చెప్పిండంటే, పుష్ప అయిపోయినాక మధ్యలో గ్యాప్లో సినిమాలు చేసిండు,
ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం మీకు రివీల్ చేస్తాడు. ఇప్పుడు 2-3 సినిమాలలో లీడ్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని మీకు లీక్ చేస్తాడు. ఇదైతే ఆపలేడు. అంటే యాక్చువల్లీ వచ్చిన తర్వాత అదే మేబీ ఎవరికైనా ఉంటుంది అఫీషియల్గా ఇంకా కొంచెం బయటకు వచ్చినా చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకోటి పుష్ప 2నే కదా నా 3, 4, 5, 6 వరకు కూడా ఉంటున్నాయంట. ఏంటి అసలుకి? అది మా సార్ని మేము అడగలండి. లే ఆయనే అన్నారు ఇంకా 6 వరకు. అంటే అది మాకు తెలియదు కదండి. ఆయన అన్నారు ఇంకా 6 వరకు ఉంటాయి, కాకపోతే మీరు అంటే ఎందుకంటే చెప్పాడు ఆయన. అంటే పాటలు విడదీసి అంత కాకుండా కొంచెం పెద్ద స్కేల్ ఉన్నట్టు అయిపోయిందని చెప్పి వస్తుంది అని చెప్పేసి అన్నారు ఆయన. మా వాళ్ళు అన్నట్టు ఈ బాగా మంచి అయిన తర్వాత 3 చేయాలని మాకు ఉంది. మేము వెయిట్ చేస్తాం. ఏమంటారు అంటే మాకు మంచిదే కదా, సార్తో ట్రావెల్ అయితే ఎవరు కోరుకోరు. ఏం చేయాలన్నా కర్త కర్మ క్రియ సుకుమార్ సార్. ఆయన ఏమైనా చేస్తే అందులో మేము చిన్న పార్టిసిపేట్ చేయాలి. అన్న 3, 4, 5 పోతే తెల్లగడ్డలు మొత్తం అట్లా వెళ్ళిపోవచ్చు. 3, 4, 5, 6 అలా అయితే కంటిన్యూస్గా బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది కదా. సో అట్లా. సో ఫైనల్గా పుష్ప 2 ఎంత పెద్ద బ్లాస్ట్ చేయబోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలో చెప్పండి అన్న. బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేయబోతుంది. అందరూ ఇంకా ఆల్రెడీ నాకు తెలిసి టికెట్స్ దొరకట్లేదు. మేము కూడా టికెట్ల కోసం చాలా ట్రై చేస్తున్నాము. ఎవరిని అడిగినా కూడా లేవు అంటున్నారు. మళ్ళీ అడుగుతారట రివర్స్లో టికెట్లన్నీ ఫోన్లు చేసి. సో దయచేసి మమ్మల్ని టికెట్లు మాత్రం అడగకండి. ఎందుకంటే మేము సినిమా చేసినాం, అయిపోయింది, మాకు డబ్బులు మాకు ఇచ్చేసారు యాక్టింగ్ చేసినందుకు. ఇప్పుడు టికెట్స్ మాత్రం ఎవరు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేశారు. మీరు థియేటర్స్లోనే కొనుక్కోండి. మాకే దొరికితే ఒకవేళ మీ దగ్గర టికెట్స్ ఉంటే మాకు కూడా ఇప్పియండి ప్లీజ్. ఊరుకోండి అన్న, మీరు సినిమాలు చేసి అలా టికెట్లు పెడతా అలా ఏమంటారు తెలుసా? అబ్బా సినిమాలు చేసింది మీరు, డబ్బులు తీసుకుని మమ్మల్ని టికెట్లు అడుగుతావా అంటే అడుగుతున్నాం మరి, మమ్మల్ని అడుగుతున్నారు. మేము సినిమాకున్న బజ్ అలాంటి ఆ బజ్ అలాగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. సో టికెట్స్ అయితే ఆల్రెడీ బుకింగ్స్ ఓపెనింగ్ అయిపోయినాయి అండ్ సోల్డ్ అవుట్ కూడా అయిపోతున్నాయి. తొందరగా కొనుక్కోండి. మేము కూడా అదే పనిలో ఉన్నాం. అందరూ మన December 5th వచ్చేసి థియేటర్లో కలుసుకుందాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అన్న ఇప్పుడు నార్మల్గా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇంతమంది ఇంత జాయల్గా ఉన్నారు కదా, బన్నీ గారితో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయన్న సెట్లో, ఈవెన్ ఆఫ్ సెట్లో అంటే అంటే షూట్ పర్పస్లో కాకుండా మామూలు సెట్లో ఉంటున్నప్పుడు? అందరికీ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పండి. సరే ఓకే, మీరు చెప్పండి అన్న. కిరణ్ అన్న ఫస్ట్. అంటే నేను ఒక మూమెంట్ ఏంటంటే, ఒక టేక్ చేసిన, ఒక టేక్లో నేను మిస్టేక్ చేస్తే ఇప్పుడు అది సార్ కాంబినేషను షార్ట్ డైలాగ్ అయిపోయింది. తర్వాత మా క్లోజ్ తీసుకుంటున్నప్పుడు నేను అది ఎర్లీ మార్నింగ్ 4 o'clock టిల్ మార్నింగ్ నుంచి అవుతుంది షూట్. మార్నింగ్ నుంచి కంటిన్యూ. నెక్స్ట్ డే అది ఎర్లీ మార్నింగ్ అట్లా 4 o'clockకి షార్ట్. సార్ది అయిపోయింది, సార్ వెళ్ళిపోవచ్చు. బట్ నాది రియాక్షన్ ఉంది. రియాక్షన్లో సార్ డైలాగ్ చెప్పాలి. సార్ చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. బట్ నేను మిస్టేక్ చేసి ఒక 2-3 టేకులు, ఒక 4-5 టేకులు చేసినప్పుడు బన్నీ సార్ అక్కడే ఉన్నాడు, ఆయన వెళ్ళిపోవచ్చు, ఆయననే డైలాగ్ చెప్పిండు. సో ఆయన కో యాక్టర్స్కి ఇంత సపోర్ట్ చేస్తారా అనే అది నా బెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఆయన అంత చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు ఆ టైంకి. ఎందుకంటే టిల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసి స్టేన్ అయ్యిండు. బట్ అయినా నాకు అంటే నేను చెప్తున్నా, మిస్టేక్ చేస్తున్నా, మళ్ళీ నాకు బన్నీ సారు, సుకుమార్ సార్ ఇంకా చేస్తాం అంటే టైం కొంచెం తీసుకో, ఏదైనా స్ప్రెడ్ చేయి వాటర్ అంటే అప్పటికి నిద్ర మబ్బులు ఉండే అది ఉండే. సో నాకు ఆ సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. దట్టు ఇప్పుడు మేము కొన్ని సీన్స్ చేసినప్పుడు ఆయన ఫ్రెండ్లీగా ఉండండి, స్ట్రాంగ్ చేయండి, హోల్డ్ చేయండి అనే ఫ్రెండ్లీనెస్ ఇవ్వడం గ్రేట్. అది అన్న మీరు చెప్పండి జగన్ అన్న. యాక్చువల్గా పుష్ప 2 లాస్ట్ ఇంకా ఫైనల్ డే ఆ రోజు అనుకుంటా గుమ్మడికాయ కొట్టేసే రోజు. అయితే మేమేంటి అంటే సారు షూట్ అయినంత వరకు ఫొటోస్ ఎవరికి ఇవ్వరు, అంటే గెటప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి లుక్ ఎవరు. ఆ రోజు లాస్ట్ డే అని మాకు అప్పుడే తెలిసిందనమాట. సో మేమేంటి ఆ ఫోటో కోసమైనా అంటే ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యాం కదా, ఫోటో అడుగుదామని ఆ మూడ్లో ఉన్నాం. ఆ మూడ్లో ఉండేసరికి మధ్యాహ్నం నుండి సార్ అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని. ఆ మధ్యాహ్నం ఇలా లుక్ ఇస్తున్నారు. ఏమైనా రాంగ్ చేస్తున్నామా అంటే సీన్ జరుగుతుంది, మధ్యాహ్నం నుంచి సార్ ఒక మూడ్లో ఉన్నారు. ఆయన అయిపోకుండా పక్కకి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఏంటబ్బాయి ఏదో తేడాగా ఉంది, జాగ్రత్తగా ఉండానని నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా. అదంతా అయిపోయాక లాస్ట్ ఇంకా బిఫోర్ ఇంకొక సీన్ ఉందనే టైంలో సార్ వచ్చారు మా దగ్గరికి. ఈవినింగ్ 4-5 అవుతుంది. అప్పుడు వచ్చి మీకు తెలుసో లేదో ఈరోజు లాస్ట్ డే అన్నారు సార్. సార్ అన్నారు, అంటే మీకు ఉంటుంది లేదో నాకైతే ఈరోజే లాస్ట్ డే అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు మనం ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే సార్ 3-4 years నుంచి అవుతుంది. 3-4 years అన్న? 3-4 years అయిపోయింది. అప్పుడు మన సినిమా చేసి సుక్కు సార్ మనల్ని ఇన్ని రోజులు ఉంచారా అని ఫన్నీగా చేసి
డెఫినెట్లీగా మనం నేను వన్ డే చెప్తా, ఆ రోజు మనం కలుద్దాం, ఒక ఫోటో షూట్ పెట్టుకుందాం అని చెప్పి సార్ చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మీ అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి మంచి సినిమాలు చేసుకోండి అని చెప్పారు. అదే హ్యాపీ మూమెంట్ అనుకున్నాం. సర్లే సార్ ఫోటో ఇస్తానన్నారే, ఇంకా కూల్ అయిపోయి అంత అయిపోయాక మళ్ళీ సార్ ఏం ఆలోచించారేమో, మళ్ళీ అక్కడ వేరే పర్సనల్ బౌన్స్ అని చెప్పి హీరో బ్యాచ్ అని రమ్మను ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి ఆ రోజే పిలిచి ఆయన సార్ పిలిచి కూడా మేము చాలా హ్యాపీ. అది మా కష్టానికి సార్ మాకు ఇచ్చింది. ఫొటోస్ ఇచ్చారు. అది మంచి హ్యాపీ మూమెంట్ మాకు. అన్న మీరు చెప్పండి, తర్వాత వస్తాను నేను దగ్గర. మీ కాంబినేషన్ చాలా ఏమంటే డెడ్లీ కాంబినేషన్ అన్న. కానీ యాక్చువల్లీ మనోడు ఫిక్స్ అయిపోయినాడు లోపల నెక్స్ట్ ఆడు పెద్ద వర్షన్ ఉంటుంది మా వాడు. అన్న వీళ్ళిద్దరిది మంచి కాంబినేషన్ అన్నారు, అందుకే దుర్గాన్న దగ్గరికి వస్తే తర్వాత ఇటు వస్తా. సార్ ఏంటంటే షూట్ జరుగుతున్నప్పుడు కొంచెం అక్కడ కెమెరా రెడీ చేసుకుని ఉంటారు కదా, కరెక్ట్గా ప్లేస్మెంట్లు ఇచ్చినప్పుడు పక్కన నుంచి చూస్తుంటాడు సార్. చూసి సినిమాలు ఏం బాగున్నాయి ఇప్పుడు అని అడుగుతాడు. ఓకే, ఆయన మమ్మల్ని అడిగినట్టే సార్ అంటాను, అదే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఏం బాగుందంటే సార్ పలానా సినిమా బాగుందంటే అవునా సూపర్ ఓకే అని చెప్పేసి అలా మాట్లాడడం, చాలా ఫన్నీ కన్వర్జేషన్లు కూడా జరుగుతుంటాయి ఆయనతోటి. మళ్ళీ ఎలా వస్తుంది మంది బాగుందా అన్న టైప్ అడుగుతా, అంటే అంత పెద్ద ఫీడ్బ్యాక్ తీసుకుని అన్నీ మాట్లాడుతుంటాడు ఆయన. నెక్స్ట్ మనోడు చెప్పినట్టే ఇంకా ఆల్మోస్ట్ అందరినీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లానే చూస్తాడు ఆయన. కానీ ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యారు ఆయన, అంటే ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశాను మన వాళ్ళతోటి అని చెప్పేసి ఎలా చూసి మా దగ్గరికి వచ్చేప్పుడు మాట్లాడినప్పుడు ఏదో అనుకోకుండా 5 years 4 years అయిపోయింది, పొద్దున్నైతే సాయంత్రం మీ మోకాలే నుంచి కనపడవు అన్నట్టు ఏం మాట్లాడాడు ఆయన. కాకపోతే చాలా హార్డ్ వర్క్ అండి, నిజం నాకు నచ్చిన విషయంలో కూడా ఆయన చాలా హార్డ్ వర్క్. అంటే ఇంకా బన్నీ గారు అంటే ఇంకా మర్చిపోలేని ఒక మెమరీ గల. అంటే ఆయనతో జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ షూట్లో సెట్లో ఇక మొత్తం ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం గుర్తు రావట్లా. 4-5 years అన్న ఏం గుర్తుంటుంది, 1 day 2 days అయితే కంప్లీట్గా ఒక 3-4 ఏళ్ళు అంటే మా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది ఆ గ్యాప్లో. అంటే సురేష్ గారు మీరు చెప్పండి. నాకు వచ్చేసి యాక్చువల్గా అదే ఆ రోజు ప్యాకప్ అయ్యే రోజు సార్ వచ్చారు దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చి షూట్ అయిపోయింది మీకు అందరికి తెలుసా అన్నాడు. మేమందరం షాక్, అంటే తెలియదు మాకు ఆ రోజు లాస్ట్ అని. అయిపోయిందని కానీ అందరు ముఖాలు చూసుకుంటుంటే లాస్ట్ ఈరోజు అంటే సార్కి అయిపోయిందంటే మాకు కూడా అయిపోయింది కదా అనుకున్నాం. ఇంకొచ్చి అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి చెప్పాడనమాట, మీ అందరికీ పుష్ప 2 అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మీ లైఫ్లో అందరికీ గుర్తుండిపోతుంది. కొందరికి నీకు 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 మీ అందరికీ, మీరే కాదు మొత్తం అందరికీ మీ అందరికి గుర్తుండిపోతుంది, చాలా మంచి సినిమా చేసామన్నాడు. థ్యాంక్ యూ అనుకున్నాం. అయిపోయిన తర్వాత దాని ముందు ఇంకో రోజు ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వీళ్ళందరూ అది ఫొటోస్ దిగారు కదా, లాస్ట్ ఫొటోస్ దిగారు, నేను లేని సెట్లో, నేను బయట వచ్చేసరికి అయిపోయింది, ఫోటోషూట్ అయిపోయింది. నేను అట్లా నించున్నా, సార్ వాకింగ్ చేసుకుంటూ వస్తుండు, అక్కడ లాంగ్లో ఉండే, ఎక్కడో ఉండు కదా, ఇంక ఇయ్యలే మనల్ని అన్నరే లేదు అయిపోయింది చెల్లె వెళ్ళిపోదాం అనుకుంటే సరే వెళ్ళిపోదామని ఫోన్ చూస్తున్నా, ఫోన్ వస్తే సడన్గా పక్కకు వచ్చేసిండు. అంటే ఆయన మాట్లాడుకుంటూ ఆ రోడ్లోనే వచ్చి ఏంటి అన్నాడు. సడన్ చూసా, ట్విట్టర్లో అన్ని అప్డేట్స్ ఇస్తున్నావు మిమ్మల్ని అన్నారా? శ్రీలీల గారు సార్ నాది కూడా చూస్తారా? చూసా బాగా ఇస్తున్నా అన్నాడు. సార్ అదే ఫోటో వాళ్ళందరికీ సరేరా అని చెప్పి ఫస్ట్ అక్కడ చూశాడు, హైట్ సరిపోవట్లే, మళ్ళీ ముంగట మీ హైట్ సరిపోవట్లేదా? హైట్ నేను చిన్నగా ఉన్నా కదా సార్, హైట్ ఎక్కువ, పక్కకి తీసుకెళ్ళిండు. మళ్ళీ అక్కడ కూడా లేదు, మళ్ళీ కొంచెం ముంగట తీసుకెళ్తే ఫుట్పాత్ ఉంటుంది కదా ఇట్లా ఆర్ఎఫ్సి, ఆయన నన్ను అక్కడ నించోమని చెప్పి కిందకి దిగి ఇద్దరు ఈక్వల్ అయినాక అప్పుడు ఫోటో దిగా, అప్పుడు కిసిక్ అనే ఒక ఫోటో వచ్చింది. కిసిక్ కూడా అప్పుడు ఫోటో తీసారు. ఈ మెమరబుల్ అంటే లాస్ట్ ఇంకా ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్ అవి. ఇంకా తర్వాత సెట్లు అక్కడ ఇక్కడ చాలా జరిగాయి, అవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తా. ఎస్ అలా కిసిక్ లో సుకుమార్ గారు వాయిస్ తోటే వచ్చింది అనుకుంటా లిరికల్ సాంగ్, అది కూడా కదా ఆయన బాగా జిగల్ రాణి కూడా ఆయన వాయిస్తేనే కదా. అవునవును, అదే అంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా బాగానే. అరే ఏంట్రా రాజం ఫోటో ది ఆ టైప్ లో చెప్పారు. మన సీఎం గారు వచ్చారు, కిసక్ దించారు. అన్న ఫైనల్ గా అశోక్ అన్న మీరు చెప్పండి, ఇక వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఫైనల్గా నేను బన్నీ సార్ గురించి ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత ఆఫీస్లో ఒక 3 వర్షంలో ఆడిషన్ ఇచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి బన్నీ సారు సుకుమార్ సార్ ముందు ఆడిషన్ ఇచ్చాను. నాకు ఫస్ట్ అంటే ఆడిషన్ వాళ్ళు ఇద్దరు ముందు ఇచ్చారు, ఇద్దరు ముందు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సారు, నేను అప్పటికే తడబడుతుంటే సారు ఏం లేదు ఒక 3 సీన్లు చేయని చెప్పి ఒక 3 సీన్లు ఇచ్చారు. అంటే ఊర్లో విలేజ్లో ఎలా జరుగుతుంది, పొలం దగ్గర ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఇచ్చారు. చేయి చూద్దాం అన్నట్టు సార్ ఇచ్చాడు. సుకుమార్ సారు నాకు బూస్టప్ సారే
ఇక నువ్వు అదే చేసావుగా చేరా బాగుంటుంది చేరా అన్నట్టు చెప్పాడు. 3 సీన్లు చేశాను. చేసిన తర్వాత ఓకే బాగుంది డార్లింగ్ అన్నాడు. అది తెలిసిన తర్వాత సినిమాలకు నేను ఎంట్రీ ఇచ్చాను, హ్యాపీగా ఉంది. తర్వాత పార్ట్ 1లో నాకు సార్ మోటివేట్ చేసి, అంటే కొత్త కదా నేను అప్పుడు సినిమాకి కొత్త, చేసిన సందర్భాలు చాలా సీన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆ మదరు ఆడ ఆ చెంబుతోటి కొట్టే సీన్ ఉంటుంది కదా, అప్పుడు హీరోని పట్టుకుంటే ఎక్కి నేను అన్న ఆగన్న పట్టుకున్న సమయంలో గట్టిగా పట్టేసుకున్నా. మన కొత్త కదా, పట్టుకుంటే ఇమీడియట్లీ టేక్ అయిపోయింది. సార్ నా దగ్గరకు వచ్చారు, నువ్వు గట్టిగా పట్టేసుకుంటున్నావు నువ్వు కొత్త అంటే అవును సార్ అన్న. అలా కాదు, అలా పట్టుకున్నట్టు అది చూపించు అని సార్ చెప్పాడు. చెప్పిన తర్వాత అదైన నెక్స్ట్ డేకి అదే మదర్ని తీసుకెళ్ళే ఒక కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడు నేను 3 లైన్లో బ్యాక్ ఉన్నా. సారు ఏమనుకున్నా నాకు తెలియదు, అది మైండ్లో అయిందో నా పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఇవ్వాలని చెప్పి సారు నాకు ఎన్నుకున్నాడు. నువ్వు ముందుకు రా అని చెప్పాడు. నాతో పాటు మదర్ని హోల్డ్ చేయండి. ఆ పక్కన షాట్ పడ్డది. ఆ ఒక్క షాట్ పుష్ప 1లో నేను కనిపించాను. నాకు మా ఇంట్లో వాళ్ళు, మా ఊరు ఆ రెస్పాన్స్ వేరే రెస్పాన్స్, అది నాకు బండి సార్ ఇచ్చాడు, సుకుమార్ సార్ కూడా. తర్వాత ఐటమ్ సాంగ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళందరూ సారు ఇక్కడ హీరోయిన్ సమంత గారిని ఎక్కించుకున్న చేసేటప్పుడు ఒక నువ్వు ఇచ్చేయి అన్నాడు. బీరు తాగి ఇలా బీడి తాగి షాట్ ఉంటుంది. సార్ అలా వెళ్ళారు, ఇలా వచ్చారు. వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్ చెప్పి ఏంటబ్బా నాకు చెప్పట్లేదు బాధ్యలేదు. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు బాగా చేసావు అదే చేయన్నాడు. అంటే కరెక్షన్ చెప్పి మీకు చేయలేదు, మీకు చెప్పలేదు. ఏంట్రా అనుకుంటే సార్ అది చేయదన్నాడు. 2లో కూడా నాకు 2-3 సీన్లు ఉన్నాయి. సారు ఒక సీన్ ఉంటుంది 2లో, ఈ మొదటి ట్రైలర్లో ఆ షాట్ పడింది. వెళ్ళారు, అది చాలా టైమింగ్ సిచ్యువేషను, మంచి పీక్స్లో ఉన్న టైమింగ్లో జరుగుతున్న సీన్ అది. అది సార్ పిలిచారు, ఎందుకో హోప్ తోటి నన్ను పిలిచారు, నేను చేశాను. ఆ టేక్ అయిన తర్వాత మోటార్ చూసి ఇలా చూసుకొచ్చి నా దగ్గరకు, అది ఆ టేక్ కొంచెం సీరియస్గా చేస్తున్నాడు, అది కొంచెం స్మైల్తో చేయన్నాడు. చేశాను. టేక్ అయిన తర్వాత అంతే బాగా చేసాను. అది నా బెస్ట్. చాలా నాకు బన్నీ సార్ చాలా మూమెంట్లు చాలా ఉన్నాయి 2లో. సార్ పిలిచి పెట్టిన మరి సీన్లు 4-5 సీన్లు ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇన్ని సంవత్సరాలు మీకోసం సినిమా కోసం ఫెస్టివల్స్ అన్నీ వదులుకొని మా సినిమా మా సార్ అని మేము వచ్చినందుకు మాకు సినిమాలో చిన్న చిన్న ఇంపార్టెన్స్లు, మేము ఇదే కాకపోయినా బయటికి వెళ్ళి ఇంకో సినిమాలో మేము మీ శిష్యులను చెప్పుకోదగ్గ ఆ కాన్ఫిడెంట్ ఇచ్చినందుకు ఎప్పుడైనా సరే మేము కూడా అసలు తగ్గేదే లేదు. తెలుసుకుని ముందు ఇంకొన్ని నేర్చుకుంటాం. ఎప్పటికి మేము మీ సోల్జర్స్, మా ఉన్నవాడు చెప్పిన మీ సోల్జర్స్, మేము ఎప్పటికి మీ పిల్లలమే. మళ్ళీ ఇంకో సినిమా చేస్తే ఎప్పుడు మీ దగ్గరికి ఉంటాం, మీ సినిమా చేయాలి. 3-4 కాకపోయినా ఎప్పుడు సినిమా చేసినా మైత్రి సినిమా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సుకుమార్ సార్ ఈరోజు నిజంగా చెప్తున్నా, మేమే కాదు మా ఫ్యామిలీస్, మీ అందరూ ఇక్కడి నుంచి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. మా విలేజర్స్ కూడా ఈరోజు సుకుమార్ సార్ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందంటే ఇది మేము ఆనందించట్లేదు. మా విలేజెస్లో ప్రతి పెద్దవాళ్ళు, మా అత్తలు పిన్నమ్మలు, విలేజెస్లో ప్రతి ఒక్కరు మాకన్నా కూడా వాళ్ళు డబల్ సంతోషిస్తున్నారు. ఆ ఆనందానికి కారణం మీరే సార్, బన్నీ సార్ అండ్ సుకుమార్ సార్. ఇప్పుడు అంతా విలేజ్ కదా. ఒకటి చెప్తాను, ఒక్కటి భయ్య. ఇప్పుడు మనడు అంతా చెప్పాడు కదా, యాక్చువల్గా హీరో గారికి కట్అవుట్స్ కడతారు, బ్యానర్స్. మనోడు ఆల్రెడీ శ్రీకాళహస్తిలో ప్రింట్ అయిపోతున్నాయి, మొత్తం కట్టేస్తున్నారు. అసలు మామూలుగా లేదు, శ్రీకాళహస్తి మొత్తం, తిరుపతి శ్రీకాళహస్తి మొత్తం మారి మోగిపోతుంది. అది నాకు ఈరోజు చెప్తున్నా కదా, సుకుమార్ సార్ ఇచ్చినదే. సుకుమార్ సార్ రాడు మొత్తం థియేటర్లో నిండిపోతుండు ఫ్లెక్సీలతో. షైన్ పెట్టింది కూడా చెప్పు. మర్చిపోయాను, అసలు చెప్పడం మర్చిపోయాను. నేను పార్ట్ 1కి సార్ కోసం సైన్ సిగ్నేచర్ తీసుకుందామని వెళ్ళాను. ఆటోగ్రాఫ్ టైప్ ఆటోగ్రాఫ్ తీసుకుందామని ఒక డ్రెస్ కొనుక్కున్నాడు. ఇప్పుడు కుదరలే, కానీ మనం వెయిట్ చేసి ఆ డ్రెస్ వేసుకెళ్ళి సార్ ఒక ఆటోగ్రాఫ్ కావాలి సార్, సిగ్నేచర్ చేయండి అంటే, అవునా సార్ నేను పార్ట్ 1 నుంచి ఎదురు చూస్తాను. కానీ మేము అడిగాం, కానీ సారు వెయిట్ చేస్తున్నాం. సారు ఇచ్చాడు మేము ఈరోజు సారు ఉన్నాం కదా, సార్ పిలిచి మాకు ఫోటో ఇవ్వడం అనేది మేము చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే సార్ ఈరోజు మాకు ఇన్ని రోజుల జర్నీలో సార్ పిలిచి ఇచ్చారు, అది మేము ఒక సక్సెస్గా అనుకున్నాం. పిలిచి ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, ఎవరు అడగట్లేదు, నేను అడిగాను ఇలా సైన్ చేసి ఆటోగ్రాఫ్ కోసం కొన్ని స్మూత్గా ఉంది ఇది అని చెప్పి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అసలు సూపర్. అసలు నేను అదొక మంచి మెమరీ. సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం ఒక వ్యక్తి అయితే, బన్నీ సార్ ఫ్యాన్స్ ఏమో అది వాళ్ళ ఊర్లో బన్నీ సార్ ఫ్యాన్స్ ఉన్నారుగా, వాళ్ళందరూ అలా షర్ట్ వేసుకొని వీడియో తీశారు. అది ట్రెండింగ్ లో ఏంటంటే విలేజ్కి వెళ్ళి అన్న ఒకసారి సార్ సైన్ చేశారు కదా తీసుకురా, ఫ్యాన్స్ అందరూ వచ్చి దాన్ని ఇలా టచ్ చేయడం, ఇలా పైన వేసుకోవడం, హీరో గారు ఇలా టచ్ చేయడం, దాని రీల్స్ చేయడం. అక్కడి నుంచి మా ఊరు దాకా ఈరోజు సార్ సైన్ వెళ్ళిందంటే సుకుమార్ సార్ ఇచ్చింది సార్. అన్న ఇప్పుడు అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్నా వచ్చింది కంప్లీట్గా. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఇన్ కేస్ అంటే ఏంటంటే అంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ మీకు ఎలా ఉందో నాకైతే అంటే ఊరు నుంచి వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సిటీలో అనుకో బ్రో, మా పక్కింటోడికి మనం ఎవరో తెలియదు, బట్ మనం పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మన ఊరు కాకుండా మన చుట్టూ 10 మంది ఊర్లు కూడా
అంటే మనోడు ఉన్నాడనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేయకపోయినా మనోడు చేసాడు రా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మా గ్రూపుల్లో మనోడు శ్రీకాకుళం నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది, పోస్టర్లో అందరం ఉన్నాం, బాగా కనిపిస్తున్నాం. ఆ పోస్టర్ చూసి మొన్న ఒక యాడ్ చేశాను, లక్కీగా పుష్ప టీం వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి, మా అందరిని పెట్టుకుని కూడా ఒక యాడ్ చేసాం. అది కూడా బాగా పాపులర్ అయింది. TV9లో ఎందులో వచ్చేసరికి అందరూ నాకు వాట్సాప్లో వెంటనే, నేను కూడా చూసుకోలేదు యాడ్, నాకని ముందు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టారు నాకు. అది చాలా హ్యాపీ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మా హ్యాపీనెస్ ఓకే, మేము ఇంత చెప్పాం కదా, మేము ఇప్పటిదాకా ఎవరిని కూడా అడగలేదు యాంకర్, మిమ్మల్ని అడుగుతున్నా అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. నేను మీరు అడగకుండా నేను చెప్దాం అనుకున్నా, నిజంగా ఇంటర్వ్యూ అయిపోతుందంటే నాకేదో బాధగా ఏంటంటే మీ బేసిక్గా ఏంటంటే ఇంత మంచి కన్వర్జేషన్ అంటే ఫ్రెండ్లీ నేచర్ తోటి 3-4 ఇయర్స్ అంటే మీకు ఎలా ఉందో తెలియదు, ఇంటుంటే నాకు అరే 3-4 ఇయర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు విడిపోతున్నారా అని. మా సుకుమార్ సార్ కూడా షూట్ అయిపోయాక అంటే లిటరల్లీ ఒక అటాచ్మెంట్, లైక్ ఈజ్ లైక్ ఏ ఫాదర్, అంటే ఆ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ రోజు అయిపోగానే అందరి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ రా, ఆయన మాకు ఎందుకు థ్యాంక్స్ రా అని ఆ ఫీల్ అవుతున్నప్పుడు లిటరల్లీ మేము ఎమోషనల్ అయినాం. అంటే ఈ రోజు నుంచి మేము రేపు షూట్ రామా, సార్ సౌండ్ వినమా, అరే రాండ్రా వాడిక్కర్రా వీడెక్కర్రా, ఈ మాటలు వినమా, అదంతా మిస్ అయిపోయినాం. సార్ కూడా ఉండి ఓకేరా మళ్ళా కలుస్తాం అన్నాడు. మేము కూడా కోరుకునేది ఏంటంటే మా సార్ ఎంత తొందరగా స్టార్ట్ చేసినా మేము అందరం డైరెక్ట్ యాక్సెస్ మేము పోతాం, మాకు ఉంటుంది. సో అది తొందరగానే స్టార్ట్ అవ్వాలి. అందులోకి ఊర్లోంచి వచ్చాం కదా, విలేజ్లోంచి, అందులోంచి మెయిన్ సపోర్ట్ వచ్చింది తల్లిదండ్రులు. ఎవ్రీ వన్కి సపోర్ట్ తల్లిదండ్రులు చేశారు కాబట్టి నేను దూరం వచ్చాం. బట్ అందులో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి, వాళ్ళు నిజంగా ఈ స్టేజ్కి రావడం కారణం వాళ్ళేనండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ కొంతమంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ పరిచయం అవడం, అంటే మనం ఏంటనే తెలీదు. యాక్చువల్లీ మనం ఊర్లో ఉన్నప్పుడు, మనం చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఈడేంటో తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడే తీరు వినబడి, అంటే విని మనం ఉండే విధానం నచ్చి కథమ వాళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రేంజ్కి ఈ స్థాయికి రావడం కారణం నిజంగా ఫ్రెండ్సేనండి. మళ్ళీ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు, అన్న శ్రీకాకుళం, నేను తెలంగాణ, అన్న కాళహస్తి, అన్న రాజోలు, అన్న హైదరాబాద్. అంటే ఒకటి చెప్తా అసలు మీరు కూడా బ్రో, ఒకటి చెప్తా, అంటే యాక్చువల్గా ఇది మాకు చాలా ఉపయోగపడింది కూడా. అంటే ఇప్పుడు నీ శ్రీకాకుళం, మా శ్రీకాళహస్తి దాకా చిన్న విలేజ్, పార్లపల్లి విలేజ్, వీళ్ళేమో ఒక తెలంగాణ వరంగల్. అయితే ఏమైందంటే మాకు ఇప్పుడు ఎలా అంటే సినిమాలు ఒకప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ సినిమాలు అంటే తెలుగు ఒకటే ఉండేది, అంటే లాంగ్వేజ్. ఇప్పుడు మనకి తెలంగాణ స్లాంగ్ అని, రాయలసీమ స్లాంగ్ అని, రాజమండ్రి, శ్రీకాకుళం ఒక్కొక్క స్లాంగ్ అవుతుంది. ఇప్పుడు మాకేమవుతుందంటే ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ ఉందనుకో, మా ఫ్రెండ్స్ అందరూ అరే నీ లాంగ్వేజ్లో ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వడానికి, నేను ఆడిషన్కి ఇవ్వడానికి, రాజమండ్రి అయితే రాజమండ్రి, వరంగల్ అయితే వరంగల్, ఇవి మాకు బాగా ఉపయోగపడి ఈ 4 yearsలో మేము స్లాంగ్ కూడా నేర్చుకున్నాం, అన్ని స్లాంగ్లు. అలా మాకు బాగా ఇది కూడా ఉపయోగపడింది. బట్ మీరు ఫైనల్ గా చెప్పలేదు, సినిమా గురించి చెప్పాలి మీరు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇన్ కేస్ నాకు కూడా ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. మీకు తెలుసో లేదో, నేను రఫ్గా మేబీ ఒక 100 అబో ఇంకా 200-300 ఇంటర్వ్యూస్ చేస్తుంటా. 5 members తోటి ఎప్పుడు చేయలేదన్న, ఈ అల్లరితోటి కూడా ఎప్పుడు చేయలేదు. అంటే ఈసారి మీరు అస్సలు తగ్గలేదు. నేను కూడా ఈసారి అస్సలు తగ్గేదే లే రేంజ్ లో చేసా. ఆఫర్ ఇస్తాం మేము, సినిమా రిలీజ్ అయిన మా టీం వస్తుంది. ఓకే అండి, సో అందరం వస్తాం, అప్పుడు మీకు షార్ట్ అప్పుడు ఇంకా మెమరీస్ రివీల్ చేస్తాం. ఓపెన్ ప్లేస్ లో పెట్టుకుని అప్పుడు సెంటర్ లో ఉంటారు, మీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి సినిమా ముందు చెప్పు, చూసినాక ఇంకెక్కడ అనుకుంటుంది మాకు కూడా. యా ఓకే, సో ఫైనల్ గా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా అందరు December 5th ఇలా అంటే మనం రెడీ 1 2 3 రెడీ టు వాచ్ December 5th వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్, నేషనల్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే ఇంత టైం ఇచ్చారు అన్నకు, ఆల్రెడీ ఫోన్ చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా ఇండస్ట్రీలో నెక్స్ట్ వచ్చే సినిమాలతోటి అస్సలు తగ్గేదే రేంజ్ లో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. గుర్తించి మీ దారి ఇంకా ఇలా దారేశారు, ఇంకా మాకు చాలా మంది అవకాశాలు ఇస్తారు, వాళ్ళు కూడా చాలా మంది గుర్తిస్తారు. మేము ముందుకెళ్తాం, మనస్ఫూర్తి మేము ముందుకెళ్తామని మాకు నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి వంశీ గారు అండ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కలుస్తూనే ఉంటాయి, ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ చూసారు కదా. సో పుష్ప గ్యాంగ్ తోటి అన్నలు చింపేశారు. December 5th మనం కూడా సినిమా చూసి దాని తర్వాత ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకొని ఇంకా ఎక్కువగా మాట్లాడేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.